పొద్దున సాయంత్రం. Okay, okay, right. Yes, we are going on live, please. ఓకే. Varma garu, Facebook live పెట్టాను. Facebook is already shared in our group అండి. Yeah. Thank you, sir. Yeah, sir.
ఫ్రెండ్స్ చాలా మంది జాయిన్ రిక్వెస్ట్ పెడుతున్నారు వితౌట్ చేంజింగ్ దేర్ ప్రొఫైల్స్. వాళ్ళు ఎవరిని అలౌ చేయట్లేదు. మీ వాళ్ళు ఎవరైతే ఆ కేటగిరీలో మీ గెస్ట్లు ఉన్నారో, గెస్ట్లు కానీ మీ టీమ్ మెంబర్స్ కానీ ప్లీజ్ వాళ్ళకి అప్డేట్ చేయండి. వితౌట్ చేంజ్ ఆఫ్ నేమ్ విత్ ద ప్రాపర్ నేమ్ దట్టు ఇట్ ఈస్ నాట్ అలౌడ్ into this meeting and please ask your team members to change their profile names properly. Update చేసిన తర్వాత రావచ్చు లోపలికి. థ్యాంక్ యూ. శ్రవణ్ అన్న, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నేను సుభాష్. సుభాష్, గుడ్ ఈవినింగ్ సుభాష్. అది స్క్రీన్ షేర్ చేస్తూ ఉంటే స్మార్ట్ టీవీకి కనెక్ట్ అవటం లేదు. సో యూ కెనాట్ స్టార్ట్ స్క్రీన్ షేర్ వైల్ ది అదర్ పార్టిసిపెంట్ ఈ షేరింగ్ అని చెప్పి అంటున్నా. అంటే మీరు ఏమైనా షేర్ చేస్తారా మీరు ల్యాప్టాప్? స్క్రీన్ షేర్ అంటే మీరు దీనిలో స్క్రీన్ షేర్ కాదండి, మీరు దీనిలోకి చేసుకోవాలి. చేసుకోవాలంటారు ఎట్లా? మీ టీవీకి కదా మీరు అనుకుంటుంది. సార్ మీ వాయిస్ స్మార్ట్ టీవీ షేర్ చేసుకోవచ్చు. అదే సార్, నాది స్మార్ట్ టీవీనే. ఎట్లా మళ్ళీ ఒకసారి చెప్పండి. రేమత్, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్ అప్. మీ వాయిస్ క్లియర్ లేదు. క్లియర్ గా లేదు సార్. స్క్రీన్ మిర్రరింగ్ అని ఉంటుంది, వయా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. మొబైల్ ఆప్షన్ లోనే మొబైల్ ఆప్షన్ ఉంటుంది, జూమ్ స్క్రీన్ లోనే స్క్రీన్ షేర్ కాదు. హలో సార్, సార్ ఆల్రెడీ నేను ఆ విధంగానే చూస్తున్నానండి, స్క్రీన్ షేరింగ్ ద్వారానే. నేను ఒక్కసారి చెప్పండి సార్ నాకు, ఎలాగా స్క్రీన్ షేర్ ఎట్లా చేయొచ్చు? సార్ యూజ్ చేసిన మొబైల్ ఏంటి? అర్జున్ నువ్వా? ఎస్ సార్, ఎస్ సార్. నాది వివో V7 వాడుతున్నానబ్బా. వివో V7 సెట్టింగ్స్ లోని మనకి ఏంటంటే ఈ ఆప్షన్ వస్తుందండి. మీకు స్క్రీన్ షాట్ పెడతాను వాట్సాప్ లోని. స్క్రీన్ కాస్ట్ అని చెప్పి ఉంటుంది అన్నమాట సెట్టింగ్స్ లోని. అవునవునవునవును. కనెక్షన్ అండ్ షేరింగ్స్ అని ఉంటుంది. ఓకే, కనెక్షన్ షేరింగ్స్ లోని స్మార్ట్ మిర్రర్ అని ఉంది. ఐ ఫైండ్ ఇట్ స్మార్ట్ మిర్రర్ అని ఉంది. వీడియో మిర్రరింగ్. టీవీ రైట్. ఏంటి సార్ యూజ్ చేసిన టీవీ ఏంటి సార్? టీవీ సామ్సంగ్, ఎల్జీ? MI4. టీవీ అంటే కొన్ని టీవీలకి ఏంటంటే షేరింగ్ ఆప్షన్ రిమోట్ లోని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని టీవీలకి ఎలా ఉంటుంది అంటే లైక్ డైరెక్ట్ గా మనం వైఫై ఎప్పుడైతే స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఆన్ చేసామో అప్పుడు ఒక పాపప్ వచ్చేస్తుంది. అర్జున్, ప్లీజ్, we are in live, so better you can talk directly to Subhash. Yeah, okay sir, thank you sir. Yes sir, thank you. అది 2 బౌల్స్ ఉన్నాయి చూడాలి.
సార్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ అండి, మైక్ మీరు వింటూ అప్పుడప్పుడు ఆన్ చేసేస్తున్నారు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. పీపుల్ ప్లీజ్ మీ మైక్ మ్యూట్లో ఉండే విధంగా చూసుకోండి. మోస్ట్ ఆఫ్ టైం నా వైపు నుంచి మ్యూట్లోనే ఉంటుంది. అయితే ఇద్దరు చేసుకుంటే నాకే వచ్చింది. ఇది కావాలి. మీరైతే 600 నరేందర్ రెడ్డి గారు పెట్టేనా? పెట్టేసి రవణన్న అన్న శ్రవణ్ అన్న చెప్పండి. రామరెడ్డి చెప్పండి. నాకు వాయిస్ మెసేజ్ మీ వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. శ్రవణ్ అన్న చెప్పండి రామరెడ్డి. అది రెడ్మీ నోట్ 4 అని వస్తుంది వెంకటరమణ, అది సరే, రెడ్మీ నోట్ 4 అని వస్తుంది అంటే యాక్సెప్ట్ చేస్తే వచ్చిన తర్వాత వాళ్ళని పేరు చేంజ్ చేయమని చెప్పండి. అదే చేస్తారంట. ఓకే. ఈ రూమ్ లోకి వచ్చేసరికి వచ్చేస్తున్నాను అనుకుంటున్నాను. జగన్నాథ్ శాస్త్రి గారికి నమస్కారం. హాయ్, గుడ్ ఈవినింగ్ రాజవర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ రాజవర్మ గారు. సార్ నమస్తే. అన్నయ్య గుడ్ ఈవినింగ్ అన్నయ్య. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చంద్రబోస్. హాయ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రామరెడ్డి.
వర్మ గారు కొంచెం మీరు కొంచెం ఇంకా కొంచెం స్క్రీన్ దగ్గరగా వస్తే బాగుంటుంది. దూరంగా అనిపిస్తుంది చాలా. ఇప్పుడు ఇంకొంచెం దగ్గర రావచ్చు. ఇంకా దగ్గరలో ఏం లేదు. అవునా? ఓకే, ఫైన్ ఫైన్. అంటే మాక్సిమం ఈ పీపీటీ మీద వెళ్తుంది కాబట్టి పెద్ద అనిపించదు. మీరు మాట్లాడేటప్పుడు స్క్రీన్ పైన చివరిలో మీ కార్నర్ లో మీ ఒక్కరి పోతే మీ వీడియో కూడా వస్తుంది కాబట్టి జస్ట్ వాంటెడ్ టు బి క్లియర్. ఇది తిప్పి పెట్టుకుంటే సరిపోతుంది. సార్ గుడ్ ఈవినింగ్. ఇంకా మనం స్టార్ట్ చేయకుండానే 87 పార్టిసిపెంట్స్ ఆర్ రెడీ. నో, ఇట్ ఈస్ 90. అంటే మీ టీజర్ మరి కాదు, మరి రాజవర్మ గారికి డిమాండ్ ఎలా ఉంది? రాకేష్ గారు నమస్తే. సార్ నమస్తే. అంతే అంతే అన్న, కరెక్ట్ అది. అవును, 6 కి వెల్కమ్ ఎట్లా చెప్తారనా? నాకు అర్థం కాక అడుగుతా. అంతే మరి. ఓకే అన్నా మా టీం అన్న రాజవర్మ గారు. అయ్యో నాయన, అది కాదు చంద్రబోస్, నేను ఇప్పటి వరకు మన టీం అనుకుంటున్నాను నేను. లేదన్నా మా టీమే. ఈ రోజు మా ఇద్దరికి అంకితం అయిపోయింది. ముందు చంద్రబోస్ గారికి, ఈ రోజు సాయంత్రం నాకు. అంతే. ట్రూ. మా టీం నుంచే స్పీకర్లు ఎక్కువ మంది వస్తారు. మీరు ఛాలెంజ్. అరే నేను అదే కోరుకుంటున్నాం బోస్ అన్న. ఛాలెంజ్ ఎందుకు? దానికి ఎంతమంది వస్తావు స్పీకర్? నాకు అది చెప్పు ఫస్ట్ అర్జెంట్ గా. అందరు స్పీకర్లే. అయితే ఒక మాట చెప్తా చంద్రబోస్, ఏమనుకోవద్దు. అనే చెప్పండి. అంటే నీకైతే డైరెక్ట్ గా అందరి ఎదురుండా కూడా చెప్పొచ్చు కదా. యు యాక్సెప్ట్ ఇట్. ఐ నో. అనే ఇప్పుడు మా టీం లో 90 మంది ఉన్నారు. ఇట్లా వద్దంటారా? ఓకే ఓకే, అదే చెప్తున్నా చంద్రబోస్, వినండి. చంద్రబోస్ ఒక చిన్న క్లారిటీ. అనే చెప్పండి. అనే మా టీము అనుకుంటే కనుక 2-3 తప్పకుండా అయిపోతారు, డౌట్ లేదు. మనము 2-6 అవ్వాలంటే మన టీం అనుకోవాలి. అదే అన్నా. సరే, I think Shravan, it's already 98. I think we should start now. Yes, we can start. Rest of the people who are is not able to join, they can follow our Facebook link. 99 ఏంటి 100? రాజవర్మ గారు 100. కాదు, రాజవర్మ గారిది ఇందాక నుంచి నేను అది ఫోటో అనుకుంటున్నా, ఆయన లైవ్ అనుకోవట్లే, బొమ్మలాగే ఉన్నారు ఆయన. లేదు 100 చంద్రబోస్ అలా కాదు. అల్లు అర్జున్ సినిమా కూర్చున్నట్టుగా అందరూ కూర్చుండిపోయారు ఇవాళ. సరే, పవర్ ఆఫ్ ఎనర్జిక్ అండి, పవర్ ఆఫ్ ఎనర్జీ. దట్స్ యువర్ హ్యూమిలిటీ యాక్చువల్లీ రాజవర్మ గారు. ఓకే, ఐ థింక్ we can go into our subject now, right? Yes. Since already 100 is touched, what, Shravan? Yes, we can start. I think we should start it now, right? Yes. Okay, so first I welcome Mr. Raj Verma because I'm just able to see him directly live now, right? And my dear friends, you're all most welcome to our today evening session. ఎదురున్న మీ అందరికీ కనిపిస్తోంది హిడెన్ ట్రూత్ ఫర్ ఏ హెల్దీ లైఫ్. అందులో ఏంటంటే మనకి 3 chapters మీద మనకి సెషన్స్ ఉండబోతున్నాయి. Today is going to be the first session, and the first session is about the science of water. As I have always been telling you, whenever we go for a training session or a seminar or a talk, if we know the person in advance who is going to talk to us, actually, if you know the background of that personality, then our focus, our focus and our involvement will be more. Actually, we can receive in a far better manner. So andugunchi nenante it's my honor
And I'm very glad to introduce our teammate and a wonderful personality, Mr. Raj Verma, to all of you. అయితే ఆయన ప్రొఫైల్ నేను మీకు ముందర చదవాలి. నేను యాక్చువల్లీ ఐ షుడ్ ఇంట్రడ్యూస్, బికాస్ చాలా మందికి ఇక్కడ రాజ్ వర్మ గారు అంటే మన టీంలో చాలా మంది ఉన్నారు, కొంతమందికి తెలుసు, ఇంకా కొంతమందికి తెలియదు. సో ఐ షుడ్ ఇంట్రడ్యూస్ హిమ్, ఇట్స్ మై డ్యూటీ. అయితే బిఫోర్ స్టార్టింగ్ దట్, ఐ వాంట్ టు ఆల్వేస్ యాజ్ ఎ హ్యాబిట్, యు నో, I want to start it with a quote, because we are all going to gain knowledge today, right? As it is said, without knowledge, action is useless. Without knowledge, action is useless. And knowledge without action is futile. So we all need to have knowledge. ఎందుకంటే మనందరికీ కూడా నాలెడ్జ్ అనేది ఉండి తీరాలి, బికాస్ వీఆర్ ఇన్ ఏ మార్కెటింగ్ బిజినెస్. ఇన్ ఫ్యాక్ట్, సో ఏ ప్రోడక్ట్ గురించి మనం ప్రమోట్ చేస్తున్నామనే నాలెడ్జ్ మనకి ఎంత బాగా ఉంటే అంత బాగా మనం ప్రమోట్ చేయగలుగుతాం ప్రోడక్ట్ ని. సో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కొద్దిమంది ఏంటంటే, ఇందాక సెకండ్ హాఫ్ ఆఫ్ ది కోట్ మీరు అందరూ వినుంటారు, నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ ఇస్ ఫిటైల్. కేవలం నాలెడ్జ్ ఒకటే గెయిన్ చేసుకుంటుంది, మనం యాక్షన్ లో పెట్టకపోతే ఇట్స్ ఆల్సో యూజ్లెస్, రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మిస్టర్ రాజ్ వర్మ. లెట్ మీ టెల్ యూ అబౌట్ హిస్ బ్యాక్గ్రౌండ్, రైట్? హీ ఈస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వైజాగ్. అండ్ ఆయన డిప్లొమా చేశారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లోపల ఫ్రమ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ వైజాగ్. అండ్ హీ హాస్ డన్ హిస్ బ్యాచులర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అగైన్ ఫ్రమ్ గీతం నుంచి ఆయన బ్యాచులర్స్ డిగ్రీ చేసి, అండ్ హీ హాస్ పర్సూడ్ హిస్ మాస్టర్స్ ఇన్ పవర్ సిస్టమ్స్ అండ్ ప్రెసెంట్లీ పర్సూయింగ్ హిస్ PhD also from JNTU. And he has served as a faculty in electrical engineering department for 17 years from 2003 to 2019 in various cadres as assistant and associate professor, taught thousands of students. Worked as a faculty in electrical engineering as assistant director in Geetham University and relieved in December 31st, 2019. మీరు ఇక్కడ ఒక విషయం గమనించుంటారు, ఏ కాలేజ్లో అయితే ఆయన బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ చేపట్టాడో అదే కాలేజ్లో ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ గా చేసి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా అందులోంచి రిజైన్ చేసి ఆయన బయటకు వచ్చారు. ఓకే, సో దట్స్ ఫెంటాస్టిక్ రాజ్ వర్మ గారు. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఏ స్కూల్లో అయితే, అంటే ఏ కాలేజ్లో అయితే, ఏ యూనివర్సిటీ అయితే మనం చదువుతామో అదే యూనివర్సిటీకి ఒక డైరెక్టర్ లెవెల్ వరకు వర్క్ చేసి అందులోంచి బయటకు రావడం అనేది, ఇట్ షోస్ యువర్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ అండి. రియల్లీ ఇట్ రిఫ్లెక్ట్స్. అండ్ ఓకే, ఆయన ఏంటంటే ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, ఆయన రిజైన్ చేశారని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. హి హస్ కమ్ అవుట్ ఆఫ్ గీతం కాలేజ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈస్ he has taken up NAGIC as his full-time profession now from January 1st, 2020. So that's really proud and nijanga to know Raj Verma garu. ఎందుకంటే ఇన్ ఆల్ అవర్ మీటింగ్స్ మనం చాలా వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం, మనము NAGIC ని మనము పార్ట్ టైం చేస్తే మంచిదా, ఫుల్ టైం చేస్తే మంచిదా, ఎలా చేయాలని ఇప్పటికీ కొంతమంది మన డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతుంటారు. So the guts and the confidence and the conviction about the subject and about the concept you have, it is an example. Actually, ఏంటంటే resigned your assistant director position from Geetham College and you have taken up NAGIC as full time. And in achievements కనుక మనం ఒకసారి చూస్తే కనుక, I'll tell you, ఆయన 10th class లోనే ఆయన he's a state ranker. That's really very great to know. ఓకే, పువ్వు పుట్టగానే పరమలిస్తుంది అంటారు చూసారా, అలాగేంటంటే 10th class లో స్టేట్ ర్యాంకర్ రావడమే కాకుండా, అండ్ he has graded as a best teacher award. So that's another great thing. And actually sharing knowledge along with the motivation is the best way to educate the students. Actually చాలా మంది టీచర్స్ ఉంటారు, చాలా మంది ఫ్యాకల్టీని మనం చూస్తుంటాము, they have lot of knowledge and okay, they share the knowledge, but along with the motivation, that they are called the best teachers actually. So always whenever we are sharing our knowledge, the motivation part should be the essence of it actually. When the motivation also is involved into your knowledge sharing, then you are called as a best teacher and you are already awarded as a best teacher. That's great really. And he has grabbed silver leaf certificate from IEEE for his contributions to in research also. And academic skills and life skills trainer ga ayana unnaru. And ఆయన హిమాలయన్ ట్రెక్కర్ కూడా. ఆయన పర్సనాలిటీ, ఎందుకంటే ఐ మెట్ హిమ్ సెవెరల్ టైమ్స్, ఐ నో హిమ్ పర్సనలీ. సో ఈస్ హిమాలయన్ ట్రెక్కర్, వండర్ఫుల్ నిజంగా. అండ్ ఈస్ ప్యాషన్ లో చూస్తే కనుక డాన్స్, ట్రెక్కింగ్ అండ్ టీచింగ్. సో ఎవరికైతే టీచింగ్ అనేది ఒక ప్యాషన్ గా ఉంటుందో వాళ్ళు మాత్రమే నిజంగా అంత నాలెడ్జ్ ని షేర్ చేయగలుగుతారండి. ఎందుకంటే గెయినింగ్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్ టు విజ్డమ్ అండి. సో చాలా మంది నాలెడ్జ్ గెయిన్ చేస్తుంటారు యాక్చువల్గా, ఎందుకంటే నాలెడ్జ్ గెయిన్ చేయడంలో చాలా, అంటే వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతుంటారు యాక్చువల్లీ. సో ఈగో కనిపిస్తుంటుంది చాలా మందిలో, బట్ యాక్చువల్గా గెయినింగ్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ హాఫ్ ద వే.
Gaining knowledge is the first step to wisdom, but sharing it is the first step to humanity. అందుంచే అన్నాను నేను. సో ఆయనలో ఉన్న మానవత్వము ఇవాళ ఇలా ముందరికి రావడము, ఇవాళ మనతో షేర్ చేసుకుందాం అనుకోవడము ఈ నాలెడ్జ్ ని. We are all going to be enlightened with this subject now. So we are all fortunate enough, really. Varma garu, I'm so excited andi. Nene kadu, see the evidence is our participants. We are seeing already 100 people. We know that the rest of the people must be looking in Facebook or YouTube also now. So I'm happy. I'm glad and I'm excited, Raj Varma garu. Now the platform is yours. So we are very eager as students. Now we are all students before you now to know the science of water. Thank you very much, Varma garu. Thank you so much, Andy. Good evening, everyone. Very much thankful to the host, especially Shravan Prakash garu, for making me so comfortable today. Is my voice audible, Shravan garu? Yes, sir, it is audible. Please continue. Thank you. Sir, last week lo okkasari Jagannath Shastri garu call chesi, sir, మీకు ఒక సెషన్ అలాట్ చేశాము, 1 hour సెషన్ ఉంటుంది, సైన్స్ చెప్పాలి, కానీ మమ్మల్ని గుర్తు పెట్టుకొని చెప్పాలి. 1 hour లో సైన్స్ చెప్పాలి, కానీ మమ్మల్ని గుర్తు పెట్టుకొని చెప్పాలి. అది విన్న తర్వాత నాకు ఒక జోక్ గుర్తొచ్చిందండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక ఊర్లో బిగ్ చర్చ్ కన్స్ట్రక్ట్ చేసి ఉంటుందండి. రేపు ఇనాగరేషన్ అనగా ముందు రోజు ఆ చర్చ్ ఫాదర్ మొత్తం స్క్రిప్ట్ అంతా రాసుకొని రేపు స్పీచ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తే సైక్లోన్, కొండ పోతగా వర్షం పడిపోతూ ఉంటుంది. 1000 సీటింగ్ కెపాసిటీ ఉన్న చర్చ్ లో ఒక్కరు కూడా రారండి. ఆ చర్చ్ ఫాదర్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. నైట్ అంతా ప్రిపేర్ అయ్యారు కదా మరి. ఇంతలో గుర్రాలు చూసే ఒక చిన్న బాబు, గుర్రాల కాపరి, వాట్ వి కాల్ కౌబాయ్, వచ్చి ముందు సీట్ లో కూర్చుంటాడండి. ఈ చర్చ్ ఫాదర్ వెళ్ళి ఆ కౌబాయ్ని అడుగుతాడు, సన్, నేను 1000 మందిని ఎక్స్పెక్ట్ చేశాను, నైట్ అంతా ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు చెప్పు సన్, నేను నీకు స్పీచ్ ఇవ్వాలా వద్దా అని. కౌబాయ్ చెప్తాడండి, ఫాదర్, నేను ఒక స్మాల్ కౌబాయ్ని ఫాదర్, నేను ఎలా చెప్తాను ఫాదర్ మీరు చెప్పాలా లేదో అనేది. నా దగ్గరికి ఒక గుర్రమే వచ్చింది అనుకోండి, దానికి నేను మేత పెడతాను ఫాదర్ అంటాడు. చర్చ్ ఫాదర్ అనుకుంటాడు, ఓహో అంటే ఒక్కరున్నా సరే నేను పాఠం చెప్పాలన్నమాట అని చెప్పి డైస్ ఎక్కిన తర్వాత స్పీచ్ స్టార్ట్ చేస్తాడండి. 1 hour, 2 hours, 3 hours, 4 hours, 5 hours నాన్ స్టాప్ గా సెషన్ అయిన తర్వాత స్టేజ్ దిగి ఆ కౌబాయ్ దగ్గరికి వెళ్ళి, సన్ చెప్పు సన్, నేను ఎలా చెప్పానంటావు. కౌబాయ్ అంటాడండి, ఫాదర్, ఐఎమ్ స్మాల్ కౌబాయ్ ఫాదర్, నేను ఎలా చెప్తాను ఫాదర్ మీరు ఎలా చెప్పారో. నా దగ్గరికి ఒక్క గుర్రమే వచ్చింది అనుకోండి ఫాదర్, నా దగ్గర ఉన్న మేత మొత్తం ఆ గుర్రం మీద పడేను ఫాదర్ అని. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆ బిగ్ సైన్స్ అంతా మీ నెత్తి మీద పడే ఉద్దేశం నాకు లేదు. చిన్న కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం, కానీ ఎఫెక్టివ్గా నేర్చుకుందాం. సో టుడేస్ టాపిక్ ఈజ్ హిడెన్ ట్రూత్ ఫర్ హెల్దీ లైఫ్ అండి. ఆరోగ్యకరమైన జీవితం వెనుక దాగి ఉన్న ఒక నిజం. దీంట్లో 3 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సైన్స్ ఆఫ్ వాటర్. హియర్ వి గో. అయ్యే బాబోయ్ ఇంత చదవాలా అని చిన్నప్పుడు దీన్ని వదిలేసామండి. పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆవర్తన పట్టిక, పెద్దవాళ్ళు గుర్తుండాలి. ఈ ఆవర్తన పట్టికలో అన్ని అక్కర్లేదండి, ఇవన్నీ 2 తెలిస్తే చాలు మనకి. ఒకటి, హైడ్రోజన్ అణువు 1వ స్థానంలో ఉంటే ఆక్సిజన్ అణువు 8వ స్థానంలో ఉంది. విచ్ మీన్స్ హైడ్రోజన్ హ్యాస్ atomic number 1 and oxygen has atomic number 8. ఒకసారి మనం సబ్జెక్టులకు వెళ్లే ముందు ఒక సోలార్ సిస్టమ్ ఒకసారి చూద్దామండి, సౌర వ్యవస్థని. ఇందులో సన్ స్టేబుల్ గా ఒక పొజిషన్ లో ఉంటుంది స్పేస్ లో. దాని చుట్టూ మనకి ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. ఒకసారి మనం ఎర్త్ ని గమనిస్తే, ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ, which rotates on its own axis, సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంటుంది. ఎర్త్ rotates on its own axis and revolves around the sun
ఇన్ అ స్పెసిఫైడ్ ఆర్బిట్. ఒకే కక్షలో మాత్రమే, నిర్దేశించిన కక్షలో మాత్రమే భూమి తిరుగుతుంది. ఈ రిఫరెన్స్ ని మన కెమిస్ట్రీలో వాడుకుంటామండి. ఇందాక మనం అనుకున్నట్టు హైడ్రోజన్ ఆటమ్ అటమిక్ నంబర్ 1. ఏంటి దీని ఉద్దేశం ఒకసారి చూద్దాం. 1 దేని ఇండికేట్ చేస్తుంది అంటే, ఇందాక మనకి సోలార్ సిస్టమ్ లో సన్ ఎలాగ సెంటర్ లో ఉందో, ఏ ఆటమ్ లో అయినా సరే సెంటర్ లో ఉన్న దాన్ని మనం న్యూక్లియస్ అని అంటాము. న్యూక్లియస్ అంటే ప్రోటాన్ న్యూట్రాన్ కలిసి ఉన్న రెండు కాంబినేషన్స్ ని న్యూక్లియస్ అని అంటాం. ప్రోటాన్, ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటుంది న్యూక్లియస్ లో, న్యూట్రాన్స్ ఏమీ ఉండవు. ఐ రిపీట్ అండి, న్యూక్లియస్ లో ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటుంది, న్యూట్రాన్ ఏమీ ఉండదు. అయితే ఈ న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది. సన్ చుట్టూ ఎలాగైతే ఎర్త్ తిరుగుతుందో, ఈ న్యూక్లియస్ చుట్టూ ఈ ఎలక్ట్రాన్ తిరుగుతుంది. అది కూడా ఒక స్పెసిఫైడ్ ఆర్బిట్ లోనే తిరుగుతుంది, ఒక కక్షలో మాత్రమే తిరుగుతుంది. అంటే హైడ్రోజన్లు ఏమున్నాయండి, ఒక ప్రోటాన్ ఉంది, న్యూట్రాన్స్ ఏమీ లేవు, ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు హైడ్రోజన్ స్టేబులా అన్స్టేబులా అని ఆలోచిస్తే, ఈ హైడ్రోజన్ మనం అన్స్టేబుల్ అంటామండి. అంటే ఎప్పుడు అన్స్టేబుల్ అని చెప్తామంటే, ఇది ఒక్క ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. ఇది స్టేబుల్ అవ్వాలి అంటే ఈ ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్, ఇంకో అదర్ ఆటమ్ ఎలక్ట్రాన్ కాంబినేషన్స్ జరగాలి. ఏ పర్టికులర్ ఆటమ్ లో అయినా సరే అవుటర్ వ్యాలెన్స్ ఆర్బిట్ లో సింగిల్ ఎలక్ట్రాన్స్ కానీ మనకి కనబడితే అవన్నీ అన్స్టేబులే. అంటే అన్స్టేబుల్ లో ఉన్న ఫస్ట్ కండిషన్ అది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే హైడ్రోజన్ అన్స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి, ఒక హైడ్రోజన్ ఇంకో హైడ్రోజన్ తో కలిసి కాంబినేషన్ లో దాన్ని H2 అని అంటాం. అంటే ఎలక్ట్రాన్ ఆఫ్ వన్ హైడ్రోజన్ ఇస్ ఇన్ పేరింగ్ విత్ ఎలక్ట్రాన్ ఆఫ్ అనదర్ హైడ్రోజన్. దీన్ని మనం H2 అని అంటుంటాం, అంటే H2 గ్యాస్. ఈ విశ్వంలో 75% హైడ్రోజన్ గ్యాసే ఉందండి. 75% హైడ్రోజన్ గ్యాస్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద యూనివర్స్. అయితే ఇంకొకటి ఏమిటి అన్స్టేబుల్ గా మనం చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ మనం చార్జ్ చూద్దాం. ప్రోటాన్ అనేది పాజిటివ్ చార్జ్ గా మనం తీసుకుంటాము, ఎలక్ట్రాన్ అనేది నెగటివ్ చార్జ్ గా మనం తీసుకుంటాం. అందుకే ఈ రెండు చార్జెస్ కలిపితే 0 అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఇది పాజిటివ్ వాల్యూ, ఇది నెగటివ్ వాల్యూ. ఓవరాల్ గా ఆటమ్ లో చూస్తే, అణువులో చూస్తే నెట్ వాల్యూ ఆఫ్ ది చార్జ్ ఇస్ 0. పాజిటివ్ నెగటివ్ షేర్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. అందుకే దీన్ని న్యూట్రల్లీ చార్జ్డ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పెన్ తీసుకున్నాను. ఈ పెన్ నాకు షాక్ కొట్టదు, ఎందుకంటే ఈ పెన్ లో ఉన్న అన్ని ఆటమ్స్ ఓవరాల్ గా చూస్తే న్యూట్రల్లీ చార్జ్డ్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడున్న ఎలక్ట్రాన్ ని బయటకు లాగేశాను. ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి ఈ ఎలక్ట్రాన్ ని నేను బయటకు లాగేశాను. అయితే ఇప్పుడు ఈ ఆటమ్ లో ఒకటే చార్జ్ ఉంది, అంటే ప్రోటాన్ కదా. అందుకే ఎప్పుడైనా ఒక ఆటమ్ లో నుంచి ఎలక్ట్రాన్ తీసేసిన, ఎలక్ట్రాన్ ని యాడ్ చేసిన ఆ ఆటమ్ ని మనం అయాన్ అని అంటాము. మళ్ళీ చెప్తున్నానండి, ఒక ఆటమ్ లో ఎలక్ట్రాన్స్ యాడ్ చేసిన, ఎలక్ట్రాన్స్ తీసేసిన దాన్ని మనం అయాన్ అని అంటాము. అయాన్స్ అన్ని అన్స్టేబుల్. మళ్ళీ చెప్తున్నానండి, అయాన్స్ అన్ని అన్స్టేబుల్ కండిషన్ లోనే ఉంటాయి. అంటే రెండు కండిషన్స్ చూసాము. అన్స్టేబుల్ అని ఎలా చెప్తాము, ఒకటి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఒక్క ఎలక్ట్రాన్ ఉన్న అన్స్టేబులే, ఆ ఆటమ్ కాకుండా అయాన్ ఫార్మ్ లో ఉన్న అన్స్టేబులే. అయితే ఈ మొత్తం ఈ విశ్వం అంతా ఒక స్టేబుల్ ఫార్మ్ లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు ప్రతి ఆటమ్ అవుటర్ మోస్ట్ లో కానీ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ లో ఉంటే ఇంకొక జత కోసం, ఒక పేరింగ్ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది, వెతుకుతూ ఉంటుంది. తర్వాత అది ఆటమ్, ఇది సింగిల్ ఎలక్ట్రాన్ అయినా కావచ్చు, లేదు అంటే అయాన్ అయినా కావచ్చు. ఇప్పుడు ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ అటామిక్ నంబర్ ఎంత అండి? 8. అంటే న్యూక్లియస్ లో 8 ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ 8 ఉంటాయి. ఈ రెండు కలిపి మనకి న్యూక్లియస్ లో ఉంటాయి. ఐ రిపీట్ అండి, 8 protons and 8 neutrons existed in the nucleus. తర్వాత ఎలక్ట్రాన్స్ చూస్తే ఇక్కడ మనకి 2 ఆర్బిట్స్ కనబడుతున్నాయి. ఒక ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే
అంటే మొత్తం 8 కదండి కావాల్సినవి. ఎలక్ట్రాన్స్ 8 ఉంటే 8లో 2 ఫస్ట్ షెల్ లో ఉంటాయి, మిగతా 6 అవుటర్ షెల్ లో ఉంటాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినల్. మొత్తం మనం జరుగుతున్న ఈ ప్రక్రియ అంతా ఈ ఆక్సిజన్ ఒక అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎలా ఉంటుందనే దాని మీద ఉంటుంది. ఇక్కడ చూడండి 8 లో ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ మనం తీసేస్తాం ఫస్ట్ షెల్ లో. ఇంకెన్ని ఉంటాయి? 8 - 2 6 ఉంటాయి. అయితే ఆ 6 లో 2 ఎలక్ట్రాన్స్ ఒక పేరింగ్ లో ఉన్నాయి, ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ ఇంకొక పేరింగ్ లో ఉన్నాయి, 2 సింగిల్ గా ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 6 ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ 4 electrons are in pairing individually. ఈ 2 ఎలా ఉన్నాయండి? సింగిల్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే ఈ సింగిల్ గా ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? షేరింగ్ కోసం చూస్తూ ఉంటాయి. అంటే ఒక అన్స్టేబుల్ ని స్టేబుల్ చేయాలి అంటే ఇంకొక ఎలక్ట్రాన్ తో మనకి జత అవ్వాలి. సింపుల్ అండర్స్టాండింగ్ అండి. ఇది ఒక బ్యాచులర్ అని అనుకుందాం. బ్యాచులర్ ఏం చేస్తుంటాడండి? తిరుగుతూ ఉంటాడు, థాట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి, అంటే అన్స్టేబుల్ గా ఉంటాయి. పెళ్లి చేస్తాం అనుకోండి, అన్ని స్టేబుల్ అయిపోతాయి. అలాగే ఇది కూడా జత అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అందుకే ఆక్సిజన్ కూడా అన్స్టేబుల్ ఫినామినన్ లో ఉంటాయి. అయితే ఇప్పుడు ఆక్సిజన్ సింగిల్ గా ఉండదు కాబట్టి ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ తో షేరింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆక్సిజన్ ఇంకొక అనదర్ మెయిన్ అపార్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఇంకొక ఆటమ్ తోనే షేరింగ్ ఉండొచ్చు. దీన్ని మనం డై ఆటమిక్ అని అంటాం. అంటే సేమ్ ఆటమ్స్ కలిసి ఉండడం. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఆక్సిజన్ లో ఈ ఎలక్ట్రాన్, సెకండ్ ఆక్సిజన్ లో ఈ ఎలక్ట్రాన్, ఈ 2 సింగిల్ గా ఉన్నాయి. ఈ 2 పేరింగ్ లోకి వెళ్తాయి. ఇది ఫస్ట్ పేరింగ్. 2 ఈ ఫస్ట్ ఆక్సిజన్ లో ఈ ఎలక్ట్రాన్ సింగిల్ గా ఉంది, సెకండ్ ఆక్సిజన్ లో ఈ ఎలక్ట్రాన్ సింగిల్ గా ఉంది. ఈ 2 షేరింగ్ లోకి వెళ్తాయి. ఇప్పుడు అన్ని పేరింగ్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం స్టేబుల్ అని అంటాము. ఇప్పుడు మనం గాలి ఏదైతే పీల్చుకుంటున్నామో, ఆక్సిజన్ ఏదైతే లంగ్స్ లోకి వెళ్ళిందో అది సింగిలెట్ ఆక్సిజన్ కాదు, అది O2 గ్యాస్. ఏదైతే మన గాలిలో ఆక్సిజన్ మనం తీసుకుంటున్నామో అదంతా O2 గ్యాస్ ఫార్మ్ లో ఉంటుంది. స్టేబుల్ గా ఉన్న ఆక్సిజన్ మాత్రమే మనం తీసుకుంటాము. ఇక్కడ ఒకసారి ఆగుదాం. ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే హైడ్రోజన్ మాలిక్యూల్ ఎలా ఉంది, తర్వాత ఆక్సిజన్ మాలిక్యూల్ ఎలా ఉంది. అందరూ ఇప్పుడు చాట్ బాక్సెస్ ఓపెన్ చేయండి. అందరూ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ కి అక్కడ ఆన్సర్ చెప్పండి. ఎవరు సౌండ్ కానీ వీడియో కానీ ఆన్ చేయొద్దు. నేను అడిగిన క్వశ్చన్ కి చాట్ బాక్స్ లో ఆన్సర్ చెప్పండి. హైడ్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? సింగిల్ హైడ్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఫైన్, స్టాప్. సెకండ్ క్వశ్చన్, హైడ్రోజన్ అయాన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ హైడ్రోజన్ అయాన్? ఎన్ని ఉంటాయండి? హైడ్రోజన్ ఆటమ్ లో అయితే 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. హైడ్రోజన్ అయాన్ లో అయితే ఎలక్ట్రాన్ తీసేసాం కాబట్టి ఎలక్ట్రాన్స్ ఏమీ ఉండవు. ఆక్సిజన్ లో చూద్దాం. ఆక్సిజన్ ఆటమ్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో, ఆక్సిజన్ ఆటమ్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఫైన్, 6 ఉన్నాయి కదా. అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ పేరింగ్ లో లేవు? ఫైన్. సింగిల్ హైడ్రోజన్ ఆటమ్ stable or not? Yes or no? Single hydrogen atom is stable or not? Yes or no? No. Fantastic. Hydrogens in combination, H2 gas, stable, yes or no? Fantastic. Oxygen goddam, singlet oxygen atom
stable, yes or no? Fantastic. Oxygen in combination, stable, yes or no? Fantastic. You're all following very good students. ఇప్పుడు మన వాటర్ H2O లో ఒకసారి చూద్దామండి. H2O అంటే ఏంటి అంటే ఒక ఆక్సిజన్ ఆటమ్ కి 2 హైడ్రోజన్ ఆటమ్స్ కాంబినేషన్ లోకి వస్తాయి. మనకు తెలుసు సింగ్లెట్ ఆక్సిజన్ ఆటమ్ లో 2 ఎలక్ట్రాన్స్ పెయిరింగ్ లో లేవు. ఇప్పుడు ఒక ఆక్సిజన్ ఆటమ్ వచ్చి తన అవుటర్ మోస్ట్ లో ఉన్న ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్ తో కలిసి ఒక పెయిరింగ్ అవుతుంది. ఇంకొక హైడ్రోజన్ ఆటమ్ వచ్చి ఈ ఆక్సిజన్ ఆటమ్ తో పేరింగ్ అవుతుంది. దీన్ని మనం H2O అని అంటాం. అందుకే దీన్ని 2:1 రేషియో అంటాం. అంటే 2 హైడ్రోజన్స్ మేడ్ కాంబినేషన్ విత్ ఆక్సిజన్. దీన్ని మనం వాటర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అని అంటాం. కానీ ఎప్పుడు అలాగా 2 హైడ్రోజన్ వచ్చేసి ఒక ఆక్సిజన్ తో కలిపేద్దామా అంటే నేచురల్ గా అలా కుదరదు. కానీ బట్ ఎగ్జిస్టెన్స్ లో మాత్రం హైడ్రోజన్ 2 hydrogens in combination with the water is stable. ఎందుకు స్టేబుల్? ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ మనకి పేరింగ్ లోనే ఉన్నాయి. దట్టు చార్జ్ కూడా న్యూట్రల్ లోనే ఉంటుంది. అందుకే మనం వాటర్ ని ముట్టుకుంటే మనకేమీ షాక్ కొట్టదు. ఎందుకంటే చార్జ్ న్యూట్రల్ కండిషన్ లో ఉన్నాయి కాబట్టి, స్టేబుల్ ఫార్మ్ లో ఉంది కాబట్టి. ఈ ఇన్ఫర్మేషన్ ముందుకు వెళ్తే ఒకసారి మనం యూనివర్స్ ని చూస్తే, ఎర్త్ ని చూస్తే మొత్తం యూనివర్స్ లో 75% హైడ్రోజన్ ఉంటుందండి. అయితే ఏమవుతుందంటే హైడ్రోజన్ పైన తిరుగుతున్న ఆ హైడ్రోజన్ తిరుగుతున్న ఎలక్ట్రాన్ ని మనం ఈజీగా దొంగిలించేయవచ్చు. వి క్యాన్ స్టీల్ దట్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ హైడ్రోజన్. ఎందుకు అంటే హైడ్రోజన్ లో ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రానే ఉంటుంది. వాటి రెండింటి మధ్యన ఫోర్స్ చాలా వీక్ గా ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఆటమ్ వచ్చి ఆ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ ని స్టీల్ చేసేయగలదు. ఎందుకు? ఫోర్స్ బిట్వీన్ ప్రోటాన్ అండ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ వెరీ వీక్ ఇన్ కండిషన్. అయితే ఆక్సిజన్ కి వచ్చేటప్పటికి 2 మాత్రమే అన్పేర్డ్ ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్ కి ఒక కెపబిలిటీ ఉంటుంది ఎలక్ట్రాన్ ని స్టీల్ చేయడానికి. అందుకే ఇన్ ద బిలియన్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ఎవల్యూషన్ జరిగినప్పుడు, విస్ఫోటనం బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఈ ఆక్సిజన్ మనం ఏం చేస్తుందంటే హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ ని స్టీల్ చేసి బాండింగ్ లో పెట్టుకుంది. అందుకే మన ఎర్త్ గమనిస్తే మనం మెజారిటీ ఆఫ్ ద ఎర్త్ 70% మనకి వాటర్ ఫార్మ్ లో ఉంది. ఎందుకు అలా ఉంది? బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా హైడ్రోజన్ ఒక గ్యాస్ ని ఆక్సిజన్ కాంబినేషన్ లో పెట్టుకుంది కాబట్టి మెజారిటీ అంతా వాటర్ స్టేట్ లో ఉంది. అదే వీఆర్ ద రెప్లికా ఆఫ్ ద నేచర్. 70% మనం చెప్తూ ఉంటాము హ్యూమన్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ అని. ఇది మనం ఎలా చెప్తున్నాము ఫిల్డ్ విత్ వాటర్ అని చూస్తే, ఒక పర్సన్ ని మనం తీసుకుంటున్నప్పుడు బాడీ వెయిట్ ని మెజర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 kgs ఉన్నాను. 100 kgs లో నా బాడీలోని ఎలిమెంట్స్ ని మెజర్ చేసినప్పుడు నాకు కనిపించింది ఏంటంటే 65% ఆక్సిజన్ ఉంది. I repeat, 65% ఆక్సిజన్ ఉంది. సెకండ్ రేషియోలో ఒక ఎలిమెంట్ 18% కార్బన్ ఉంది. నెక్స్ట్ స్టేజ్ లో హైడ్రోజన్ 10% ఉంది. తర్వాత నైట్రోజన్ మనకి 3% లో ఉంది. రిమైనింగ్ 4% మిగతా ఎలిమెంట్స్ లో ఉంటాయి. ఇక్కడ గమనిస్తే మొత్తం హ్యూమన్ బాడీ నేను 100 kgs ఉంటే 65 kgs ఆక్సిజన్ ఎలిమెంట్ ఉంటే 10 kgs హైడ్రోజన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. టుగెదర్ మన 75% మనం అర్థం చేసుకోవచ్చు. అది వాటర్ ఫామ్ లో ఉండొచ్చు, లేదు అంటే ఎలిమెంట్ ఫార్మ్ లో ఉండొచ్చు. అయితే వాటర్ H2O మాలిక్యూల్ మనం చూసాం. ఎప్పుడు వాటర్ H2O మాలిక్యూల్ ఈ స్టేట్ లోనే ఉండదు. అప్పుడప్పుడు దీనికి తన ఓన్ గా అయనైజేషన్ చేసుకుంటూ ఉంటుంది. అయనైజేషన్ అంటే ఏంటంటే ఒక ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ యాడ్ చేసిన దాన్ని మనం అయాన్స్ అని అంటున్నాం కదండి, విచ్ ఇస్ టోటలీ అన్స్టేబుల్. అయనైజేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ చూడండి ఈ వాటర్ మాలిక్యూల్ లో నేను ఒక హైడ్రోజన్ తీసేసాను.
హైడ్రోజన్ తీసేసాను. అయితే హైడ్రోజన్ ఏదైతే తన ఎలక్ట్రాన్ ఉందో ఎలక్ట్రాన్ ఆక్సిజన్ కి డొనేట్ చేసింది. ఎందుకు డొనేట్ చేసింది? బికాస్ ప్రోటాన్ కి ఇక్కడున్న ఎలక్ట్రాన్ కి వీక్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం హైడ్రోజన్ పక్కకు తప్పించవచ్చు. ఇప్పుడు గమనిస్తే H లో ఒక ప్రోటాన్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం? పాజిటివ్ చార్జ్ అని అంటాం. అంటే ఏదైనా ఒక ఆటమ్ లో ఎలక్ట్రాన్స్ ని కోల్పోతే, ఐ రిపీట్, ఏదైనా ఒక ఆటమ్స్ లో ఎలక్ట్రాన్ ని కోల్పోతే దాన్ని మనం పాజిటివ్ చార్జ్ అని అంటాము. ఏదైనా ఒక ఆటమ్ ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ గా ఉంటే దాన్ని మనం నెగటివ్ చార్జ్ అని అంటాం. ఎనీ ఆటమ్ విచ్ ఇస్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ నెగటివ్లీ చార్జ్డ్, డెఫిసిట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ పాజిటివ్లీ చార్జ్డ్. అయితే ఈ ఫస్ట్ అయాన్ ని దీన్ని మనం హైడ్రోజన్ అయాన్ అని అంటాము. దీన్ని H ప్లస్, H ఇండికేట్స్ హైడ్రోజన్, ప్లస్ అంటే పాజిటివ్ చార్జ్ అని అర్థం. ఇంకొకటి OH మైనస్, దీన్ని యాక్చువల్ గా కెమికల్ నేమ్ ఏంటంటే హైడ్రాక్సైడ్ అయాన్స్ అని అంటారు. మనం జనరల్ గా హైడ్రాక్సిల్ అని వాడుతూ ఉంటాము, నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. ఇక్కడ కెమిస్ట్రీలో పర్స్పెక్టివ్ లో మాత్రం హైడ్రాక్సైడ్ అయాన్స్ అని అంటాం. అంటే H2O మాలిక్యూల్ ని మనం అయనైజ్ చేస్తే H ప్లస్ అయాన్ ఒకటి, OH మైనస్ అయాన్ ఒకటి మనకు వస్తాయి. ఇప్పుడు చాట్ బాక్స్ లోకి రండి. H plus ion, I repeat, H plus ion stable, yes or no? No, right answer. OH minus is unstable ion, yes or no? Fantastic. So you people are following. దీన్ని మనం సెల్ఫ్ అయనైజేషన్ అంటాం. అయితే దీన్ని H2O మాలిక్యూల్ అని అంటారు. అయితే వాటర్ యాజ్ ఎ సబ్స్టెన్స్ గా చూస్తే, మనం వాటర్ తాగుతుంటాం కదా, వాటర్ యాజ్ ఎ సబ్స్టెన్స్ గా చూస్తే ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. H2O మాలిక్యూల్ ఉంటుంది, తర్వాత ఒక్క నిమిషం, వాటర్ లో H2O మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ H2O మాలిక్యూల్స్ లో కొన్ని అయాన్స్ ఫార్మ్ లో ఉంటాయి, H ప్లస్ అయాన్ అని, OH మైనస్ అయాన్ అని. అంటే H2O మాలిక్యూల్ ఉంటుంది, హైడ్రోజన్ అయాన్ ఉంటుంది, హైడ్రాక్సైడ్ అయాన్ ఉంటుంది. గ్యాసెస్ పర్స్పెక్టివ్ లో డిజాల్వ్డ్ ఫార్మ్ లో కొన్ని గ్యాసెస్ ఉంటాయి, నైట్రోజన్ గ్యాస్ అని, ఆక్సిజన్ గ్యాస్ అని, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని. అయితే ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ మాలిక్యూల్స్ అండ్ గ్యాస్ తో పాటు ముఖ్యంగా మనకి మినరల్స్ ఉంటాయి. అవన్నీ అయాన్స్ ఫార్మ్ లో ఉంటాయి. దీన్ని మనం క్యాట్ అయాన్స్ అంటాం. ఏదైతే మనం ఆల్కలైన్ మినరల్స్ అని మాట్లాడుతున్నామో ఇవన్నీ క్యాథోడ్ కి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ క్యాట్ అయాన్స్ అని అంటాం. ముఖ్యంగా చాలా మినరల్స్ ఉంటాయి, అందులో ఈ 4 హైలైటెడ్ బ్లూ కలర్డ్ ఎక్కువ శాతంలో ఉంటాయి. వాటర్ లో ఎక్కువ శాతం కాల్షియం ఉంటుంది, తర్వాత సోడియం ఉంటుంది, తర్వాత మెగ్నీషియం ఉంటుంది, ఆ తర్వాత పొటాషియం ఉంటుంది. మిగతా స్ట్రాన్షియం, ఐరన్, అల్యూమినియం, లిథియం అనేది చాలా 1% కన్నా తక్కువలో ఉంటాయి. అలాగే ఎసిడిక్ మినరల్స్ లో వాట్ వి కాల్ యాస్ యానయాన్స్, అంటే అయాన్స్ యానోడ్ కి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి బైకార్బోనేట్స్ ఉంటాయి, కార్బోనేట్, సల్ఫేట్, క్లోరైడ్ ఇవన్నీ ఎక్కువ శాతంలో ఉంటాయి. ఫ్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్, ఎనీ అదర్ వన్ బిట్వీన్ వెరీ లెస్ థింగ్స్. అంటే మనం 4 చూసామండి. ఒకటి మాలిక్యులర్ స్ట్రక్చర్ లో ఉన్న H2O మాలిక్యూల్స్ కానీ, H ప్లస్ OH మైనస్ అయాన్స్ కానీ వాటర్ మాలిక్యూల్ సంబంధించింది. 2 మన గ్యాసెస్ సంబంధించింది, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. మినరల్స్ సంబంధించి ఆల్కలైన్ మినరల్స్ కొన్ని ఉంటాయి, ఎసిడిక్ మినరల్స్ కొన్ని ఉంటాయి. గుర్తు పెట్టుకోవడం చాలా సింపుల్ గా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనం చూసినప్పుడు ఫలానాది ఆల్కలైన్ మినరల్, ఎసిడిక్ మినరల్ అని ఎలా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్లోర్ మీద యాసిడ్ వేద్దాం, మనం ఏం చెప్తాం, ఆ యాసిడ్ ఆ ఫ్లోర్ ని తినేసింది అని చెప్తాం. అంటే వాట్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్ ఎయిట్, ఈట్ అండ్ ఎయిట్. ఏదైనా ATE తో ఎండ్ అయితే ఇవన్నీ ఎసిడిక్ మినరల్స్ అని అర్థం. గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ అండి. IUMs తో ఎండ్ అయినవన్నీ ఆల్కలైన్ మినరల్స్ అని అర్థం అండి. మళ్ళీ ఐ రిపీట్, ఎనీ నేమ్ విచ్ ఎండ్స్ విత్ ATE belongs to the category of acidic minerals.
which ends with IUMs will be termed as alkaline minerals. అయితే చాలాసార్లు మనం TDS ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం అంటే TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ కానీ టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ కానీ ఈ రెండు మనం వాడుతూ ఉంటాం. అయితే అంటే మనం ఏదైతే వాటర్ తాగుతున్నప్పుడు వాటర్ కి ఒక పారామీటర్ ఉండాలి. అది మంచినీళ్ళు కాదు అని ఏంటి ఆ పారామీటర్ మనం చూస్తే దాన్ని TDS అని అంటాం, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. అయితే ఇందాకైతే చూసామో వాటర్ లో అన్ని కాన్స్టిట్యూయెంట్స్ ఉంటే TDS దేనికి సంబంధించిన మెజర్మెంట్ అంటే మనం తాగే నీళ్ళలో అయాన్స్ ఏమున్నాయి అంటే ఆల్కలైన్ అయాన్స్ ఎలా ఉన్నాయి, క్యాటయాన్స్ ఎలా ఉన్నాయి, యానయాన్స్ ఎలా ఉన్నాయి. దాంతో పాటు అన్ని అయానిక్ ఫార్మ్ లో ఉండకపోవచ్చు, మినరల్స్ ఫార్మ్ లో కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఒక అయాన్, క్లోరిన్ ఒక అయాన్, రెండు మనం కలిపితే NaCl అంటాం, అంటే సాల్ట్. అది ఆ మినరల్ ఫార్మ్ లో ఉండొచ్చు. అది కాకుండా వాటర్ లో మెటల్స్ ఉండొచ్చు, అంటే జింక్ కానీ, అల్యూమినియం కానీ, కాపర్ కానీ ఇలాంటి మెటల్స్ ఉండొచ్చు. ఐ రిపీట్, ఎప్పుడైనా వాటర్ లో మనం TDS మెజర్మెంట్ తీసుకుంటున్నప్పుడు అది దేన్ని గుర్తిస్తుంది అంటే ఆ వాటర్ లో ఉన్న క్యాటయాన్స్, యానయాన్స్ ప్లస్ కాంబినేషన్ అయాన్స్ కాంబినేషన్ ఉన్న మినరల్స్ కానీ, మెటల్స్ కానీ. అయితే దీని యూనిట్ ఏంటి అంటే మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం TDS మీటర్ తీసుకున్న తర్వాత నాకు 150 వాల్యూ కనబడింది అనుకుందాం. ఆ 150 దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే 1 లీటర్ లో 150 మిల్లీగ్రాముల సాలిడ్స్ ఉన్నాయని అర్థం. ఇట్ ఎగ్జిస్ట్ 150 milligrams per 1 liter. Another main important one is parts per million అని కెమిస్ట్రీలో చాలా ఎక్కువ వాడతాము. 10 లక్షల్లో 1వ వంతు. దాని విధంగా కూడా TDS ని మనం మెజర్ చేస్తూ ఉంటాం. అయితే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి TDS అసలు లెవెల్స్ ఎలా తీసుకుంటాము అని. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారంగా ఎనీథింగ్ బిలో 300 కన్నా తక్కువ ఉన్న ఏ TDS అయినా వాటర్ మనం తీసుకోవచ్చు అని WHO ఇండియన్ స్టాండర్డ్స్ రికమెండేషన్ మాత్రం 500 కన్నా తక్కువ ఉన్న తీసుకోవచ్చు. బట్ వీ కెన్ గో ఫర్ బెటర్ 300. యూజువల్ గా 200 to 300 చాలా ఫెయిర్. మన మెజారిటీ ఆఫ్ వాటర్స్ మనం చిన్నప్పటి నుంచి తాగినవన్నీ 200 to 300 మధ్యలోనే ఉన్నాయి. కానీ మనం రివర్ వాటర్స్ చూస్తే మెజారిటీ రివర్ వాటర్స్ TDS లన్నీ 100 to 200 ఉంటాయి. లెస్ దెన్ 100 ఉంటే లో అని అంటాము. ఈ వాటర్ మనం ఎక్కువగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే అందులో మినరల్ కంపోజిషన్ చాలా చాలా తక్కువ ఉంది. 100 to 200 ఐడియల్ వాల్యూ అని ఎందుకు చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ ట్రెక్కింగ్స్ నేను జనరల్ గా వెళ్తున్నప్పుడు గంగా వాటర్స్ కదండి మెయిన్ సోర్స్. ఈ గంగా వాటర్ అంతా మీకు హిమాలయస్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ నేను టెస్ట్ చేస్తే సమ్ టైమ్స్ అరౌండ్ 180 to 200 నాకు కనబడింది TDS వాల్యూస్. అప్పర్ స్ట్రీమ్స్ లోని, లోవర్ స్ట్రీమ్స్ లో అయితే మీకు 200 to 250 కనబడచ్చు. ఇది మీకు మన ఇంటికి వచ్చి కొన్ని బాటిల్స్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మనకి గంగా వాటర్స్ డైరెక్ట్ గా బాటిలింగ్ చేసి ప్రాసెస్ చేయరు. బాటిలింగ్ చేసిన కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, హిమాలయన్ పింక్ కలర్డ్ బాటిల్స్ అని, తర్వాత QUA అని టాటా ప్రొడక్ట్స్ కానీ చెక్ చేస్తే మీకు అక్కడ కూడా మీకు అప్రాక్సిమేట్లీ 200 to 220 అలా కనబడుతూ ఉంటాయి. అంటే ఓవరాల్ గా రివర్ వాటర్స్ అన్ని 100 to 200 కంపోజిషన్స్ ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ గుడ్ కంపోజిషన్స్. అయితే ఎప్పుడైనా మనం RO వాటర్స్ తీసుకుంటున్నప్పుడు 70 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి సో మేక్ షూర్ దట్ మీరు 100 to 200 పెంచుకోవాలి అని చెప్పే ఉద్దేశం. 300 కన్నా ఎక్కువ ఉంటే టు ఫైండ్ వెరీ హై అండి. 500 పైన మనకు తీసుకోవడానికి లేదు. రికమెండేషన్స్ వచ్చేటప్పటికి జనరల్ గా 150 రికమెండ్ చేస్తుంటాం. జనరల్ గా ఏ అయనైజర్ కైనా మనం ప్యూర్ వాటర్ ఇచ్చినప్పుడు 150 TDS ఇస్తుంటాం, ఎందుకంటే యావరేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఐడియల్ వాల్యూ కాబట్టి అని. ఎందుకు TDS ఇంపార్టెంట్? అందరూ ఒకసారి స్ట్రైట్ గా కూర్చోండి, స్ట్రైట్ గా స్పైన్ స్ట్రైట్ గా చేయండి.
ఇప్పుడు నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, స్ట్రైట్ గా కూర్చోండి అని. అంటే మీ బ్రెయిన్ ఏం చెప్పింది, మీ బాడీకి ఒక సిగ్నల్ ఇచ్చింది, మీరు స్ట్రైట్ అవ్వాలి అని. ఒక సిగ్నల్ పాస్ అయింది బ్రెయిన్ నుంచి మీ బాడీలో ఉన్న సెల్స్ కి. అది ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది అని దేని మీద డిపెండ్ అవుతుంది అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, న్యూరాన్స్ ఫైర్ అవుతుంటే సిగ్నల్ పంపించడానికి. ఒక సెల్ నుంచి ఇంకో సెల్ కి సిగ్నల్ పాస్ అవ్వాలంటే ఒక మీడియం ఉండాలి. ఆ మీడియం ఏంటి? వాటర్. ఆ వాటర్ లో మినరల్స్ ఎక్కువగా ఉంటే, అంటే ఎనఫ్ గా ఉంటే మనకి ఆ సిగ్నల్ విత్ ఇన్ టైంలో అది పాస్ అవుతుంది. మినరల్ కంపోజిషన్స్ తక్కువ ఉంటే ఆ సిగ్నల్ నెమ్మదిగా వెళ్తుంది పక్క సెల్ కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పిన వెంటనే కొంతమంది చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి స్ట్రేట్ గా కూర్చున్నారు. అంటే వాళ్ళ బాడీలో సిగ్నల్స్ ఒక సెల్ నుంచి ఒక సెల్ వెళ్ళడానికి మీడియం యాక్టివ్ గా ఉంది, ఇనఫ్ మినరల్స్ ఉంది. కొంతమంది అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాంలే అంటే కొంచెం టీడీఎస్ తక్కువ ఉంది. కొంతమంది ఇప్పటికీ చాలా లేజీగా ఉన్నారు, అంటే వాళ్ళ బాడీలో మినరల్ కంపోజిషన్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయని అర్థం. ఏం చెప్తున్నా, వై టీడీఎస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే యాక్చువల్లీ ఈ టీడీఎస్ వల్లనే మన బాడీలో ఎలక్ట్రాన్ సిగ్నల్స్ పాసేజ్ కి ఉపయోగపడతాయి. అందుకే మనం చెప్తూ ఉంటాము 100 to 200 మినిమం ఎప్పుడు ఉంటూ ఉండండి మన వాటర్ తాగుతున్నప్పుడు అని. చాలా మంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో ఏమైనా టీడీఎస్ ఉంటుందా? నేను చెక్ చేసినప్పుడు రెయిన్ వాటర్స్ కంటిన్యూస్ గా 30 minutes ఆఫ్ ఫాల్ తీసుకున్నప్పుడు నాకు 3 టీడీఎస్ కనబడింది. ఇట్ ఇండికేట్స్ మెజారిటీ జీరోలోనే ఉంటాయి. కానీ సిటీస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం ఇలాంటి ప్రయత్నించకండి. వాటర్ లో చాలా డిజాల్వ్ గ్యాసెస్ కలిసిపోతూ ఉంటాయి. అయితే ఏ వాటర్ మనం తాగుతూ ఉండాలి అనే విషయం మనం వచ్చే ముందు అందరూ ఒకసారి చాట్ బాక్స్ కి రండి. ఫస్ట్ క్వశ్చన్, వాటర్ ని ఎలా మెజర్ చేస్తాం? వాటర్ మెజరింగ్ యూనిట్ ఏంటి? ఫెంటాస్టిక్. కంపోజిషన్స్ ఆఫ్ వాటర్ ని మనం మెజర్ చేస్తుంది టీడీఎస్ అని తీసుకుంటాం. చాలా ఉన్నాయి, పిహెచ్ వాల్యూస్ అని, మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అని, పీపీఎం అని, లీటర్స్ అని చాలా ఉన్నాయి. దీంట్లో మనకి టీడీఎస్ ప్రకారంగా చూసేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు నాకు చెప్పండి, కాల్షియం ఆల్కలైన్ మినరల్, ఎసిడిక్ మినరల్? కాల్షియం ఆల్కలైన్ మినరల్సా, ఎసిడిక్ మినరల్సా? ఫైన్. ఫాస్ఫేట్ ఎసిడిక్ మినరల్, ఆల్కలైన్ మినరల్? ఫాస్ఫేట్ ఎసిడిక్ మినరల్, ఆల్కలైన్ మినరల్? వాటర్ లో డిజాల్వ్ అయిన గ్యాసెస్ లో నైట్రోజన్ ఉంటుంది, ఎస్ ఆర్ నో? వాటర్ లో OH- అయాన్స్ కూడా ఉంటాయి, ఎస్ ఆర్ నో? ఫెంటాస్టిక్ అండి, యూ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఫైన్. అయితే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్కి వచ్చేటప్పటికి బెస్ట్ సోర్స్ ఇస్ ఆల్వేస్ మున్సిపల్ వాటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇనఫ్ మినరల్ కంపోజిషన్స్ ఉంటాయి. జనరల్ గా ఏ సిటీస్ లో అయినా, ఎస్పెషల్లీ స్మార్ట్ సిటీస్ లైక్ హైదరాబాద్, విశాఖపట్నంలో మీరు చూస్తే మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్స్ లో వాళ్ళు టీడీఎస్ ని ఒక రేంజ్ లోనే ఎప్పుడు మీకు పంపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్నాను, నేను చూస్తే వాటర్, మున్సిపల్ వాటర్ ఆన్ యావరేజ్ గా 120 to 150 మధ్యలో నాకు టీడీఎస్ కనబడుతూ ఉంటుంది. అయితే మున్సిపల్ వాటర్ ప్రొవిజన్ లేని వాళ్ళు దే హ్యావ్ టు గో ఫర్ ఆర్ఓ వాటర్స్. ఆర్ఓ చేసిన ద మెయిన్ ఆస్పెక్ట్, అసలు ఆర్ఓ టెక్నాలజీ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, మన గ్రౌండ్ వాటర్స్ టీడీఎస్ 300+ ఉన్నాయి కాబట్టి, అంత వాటర్స్ మన బాడీకి తీసుకోకూడదు కాబట్టి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, ఆ టీడీఎస్ తగ్గించాలి కాబట్టి ఆర్ఓ అనేది టెక్నాలజీ ముందుకు వచ్చింది. అంటే రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ. అయితే ఎప్పుడైనా ఒక వాటర్ ఆర్ఓ మెంబరీ నుంచి పాస్ అయితే అది ఖచ్చితంగా 70 కన్నా టీడీఎస్ తగ్గిపోతుంది. రిపీట్, ఎప్పుడైనా వాటర్ ఆర్ఓ సిస్టమ్కి వెళ్తే ఆర్ఓ మెంబరీ నుంచి వాటర్ ఏదైతే బయటకు వస్తుందో అది ఎప్పుడు 70 కన్నా తగ్గిపోతుంది. అందుకే మనం ఆర్ఓ మిషన్ మనం కొనుక్కున్నా, ఎవరికైనా సజెస్ట్ చేసినా ఖచ్చితంగా ఆ ఆర్ఓ మిషన్ కి టీడీఎస్ కంట్రోలర్ ఉండాలి. ఐ రిపీట్, the RO system must have a TDS control, so to have adjust of the water within the permissive limits of 100 to 200. ఏ బ్రాండ్ అని ఎవరైనా అడిగితే
వాటర్ క్వాలిటీ అసోసియేషన్ మనకు తెలిసిన విషయం, కెనడియన్ అండ్ అమెరికన్ స్టాండర్డ్స్. ఆ వాటర్ క్వాలిటీ అసోసియేషన్ సర్టిఫికేషన్స్ ఉన్న కొన్ని బ్రాండ్స్ ఇండియాలో ఉన్నాయి, అది మీరు సజెస్ట్ చేయొచ్చు. అయితే దిస్ ఇస్ ద వన్ గుడ్ థింగ్, మీకు లోకల్ గా ఎవరైనా వాటర్ సొల్యూషన్స్ ఇస్తే, ఐ రిపీట్, మీకు ఎవరైనా వాటర్ సొల్యూషన్స్ మీ ఏరియా లెవెల్ ఇస్తే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ యూ క్యాన్ గో హెడ్. ఎందుకు అంటే ఆ పర్టికులర్ పర్సన్స్ హెడేక్ పడతారు ప్రతిసారి, లేకపోతే క్లయింట్ మనకి కాల్ చేసి ఆరో సిస్టమ్ కోసం మరి డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఆరో దే విల్ టేక్ ఇట్ థింగ్స్ ఫార్వర్డ్. అయితే మనం 3 నేర్చుకున్నామండి. ఒకటి హైడ్రోజన్ మాలిక్యూల్ ఎలా ఉంది, మాలిక్యులర్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఆక్సిజన్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఎలా ఉంది, వాటర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఎలా ఉంది. రెండవది నేర్చుకున్నాము వాటర్ లో ఏ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. మూడవది ఆ వాటర్ దేంతో మనం మెజర్ చేస్తూ ఉంటాము, ఏ రేంజ్ లో మనం వాటర్ తీసుకోవాలి. అయితే ప్యూర్ వాటర్ ని మనం హెల్దీ వాటర్ గా మార్చాలంటే ఏం చేయాలి, ఇది మన నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ కీప్ గోయింగ్. జగన్ గారు, ఇట్స్ ఆల్ యువర్స్. రాజవర్మ గారు, సార్ వి వర్ ఎక్స్పెక్టింగ్ ఓకే మోర్. ఇప్పుడే స్టార్ట్ చేసి ఇప్పుడే ఆపేసినట్టుగా అనిపిస్తుంది మా అందరికి. ఓకే, 45 minutes is perfect అండి. 45 minutes అంటే మీరు ప్రొఫెసర్ గా 17 ఏళ్ళు వర్క్ చేశారు కాబట్టి ఏంటంటే యూఆర్ పర్ఫెక్ట్ ప్రొఫెసర్ కదండి. యూ విల్ నాట్ క్రాస్ ద లైన్. ఓకే, సో యాక్చువల్ గా మాకేంటంటే మీకు తెలుసు కదా, ఒకేసారి మొత్తం డంప్ చేసే ఉద్దేశం నాకు లేదు. గుడ్ గుడ్ గుడ్, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్ గా ఇవాళ ఏదైతే మనం 2 సెషన్స్ ఒక సెషన్ వినడం జరిగిందో, వీ హ్యావ్ అనదర్ 2 సెషన్స్. అదేదో మనం సినిమా చూసారా, బాహుబలి పార్ట్ 1 చూసాం. పార్ట్ 1 చూసి క్లోజింగ్ లో ఏంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని చెప్పేసి ఆపేస్తాడు. సో ఆ టైప్ లో ఏంటంటే ఇవాళ వాటర్ ని హెల్దీ వాటర్ కి ఎలా మార్చాలి. సో ఇవాళ ఏంటంటే మనం కేవలము సో నార్మల్ వాటర్ ని హెల్దీ వాటర్ కి ఎలా మార్చాలి, అసలు యాక్చువల్ గా అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి, సెకండ్ చాప్టర్ వాట్ ఈస్ గోయింగ్ టు టెల్. డేట్స్ మీకు కపుల్ ఆఫ్ రేపేళ్ళలో నేను మీ అందరికీ అనౌన్స్ చేస్తాను. సో సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి అసలు యాక్చువల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, అది మనకి ఎలా ప్రామినెన్స్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, అందులో ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటి అసలు యాక్చువల్ గా. అండ్ థర్డ్ చాప్టర్ లో ఏమో వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ అయనైజ్డ్ వాటర్ ఆన్ హెల్త్. అసలు ఈ అయనైజ్డ్ వాటర్ మన హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అది హెల్తీగా ఎందుకు ఉంటుంది అనేది మనం మొత్తం 3 చాప్టర్స్ గా మనం దీన్ని డివైడ్ చేయడం జరిగింది. బికాస్ మీ అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మన రాజ్ వర్మ గారు చెప్పిన స్టైలు, క్వశ్చన్స్ అడిగిన స్టైలు, అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. నిజంగానే మేము అందరం మళ్ళీ స్కూల్లో కూర్చున్నట్టుగా ఫీల్ అయిపోయామండి కాసేపు. మరి అప్పుడు కెమిస్ట్రీ టీచర్ చెప్పింది వెళ్ళలేదు కదా సార్? లేదు, ఇన్విటేషన్ లో పెట్టింది చాలా కరెక్ట్. ఏంటంటే రియల్లీ ఐ హావ్ స్కిప్డ్ 100% అండి. ఐ హావ్ నెవర్ ఫాలోడ్ ఎనీథింగ్. బట్ ఇవాళ మాత్రం చాలా కేర్ఫుల్ గా వినే ప్రయత్నం చేసాము. బికాస్ ఇట్స్ అవర్ లైఫ్ నౌ. సో ఇట్ వాస్ ఓన్లీ ఏ సబ్జెక్ట్ దెన్, ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ అవర్ లైఫ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏం చేద్దామంటే ఎవరికైనా ఏదైనా ఇప్పటివరకు జరిగిన సెషన్ లోపల ఏమైనా క్వశ్చన్స్ ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే రాజవర్మ గారు మనకి అవైలబుల్ గా ఉంటారు. విల్ గో విత్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఒక పని చేద్దాము. చెప్పండి వర్మ గారు. సో అందరూ ఆడియోని వీడియోని మ్యూట్ లోనే పెట్టండి. చాట్ బాక్స్ లో ఇన్ఫర్మేషన్స్ మీరు క్వశ్చన్స్ అడగండి, సో దట్ డిస్టర్బెన్స్ ఉండదు. అందరూ చూస్తారు, వింటారు. ఓకే ఓకే, తీసుకుంటాను. ఓకే, వెరీ గుడ్ అండి. అలా కూడా చేద్దాం, మనం అలా చేద్దాము. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ వి విల్ టేక్ ఇట్ ఫర్ 10 to 15 minutes అండి. దాని తర్వాత 10 to 15 minutes తీసుకుందాము. అది అయిన తర్వాత నేను ఐ విల్ మేక్ ఏ కపుల్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ ఫర్ అబౌట్ టుమారోస్ ప్రోగ్రామ్. దెన్ విల్ హలో అనయ్య, చెప్పరా అనయ్య, రాజవర్మ గారు సార్, మీరు చాట్ బాక్స్ లో పెడితే నాలంటే వాళ్ళకి కష్టం. ఫిజికల్ గానే వాళ్ళు అడుగుతారు, మీరు చెప్పండి. ఎందుకంటే అది చదువుకోవడం కష్టం మాకు. అంటే నాలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే అలా కాదు, now our audience, our participants are very disciplined అండి. చూస్తున్నాం కదా లాస్ట్ 10 days నుంచి all are very much educated with Zoom package and all. సో మనం ఏంటంటే 1 by 1 మనం వాళ్ళకి స్కోప్ ఇవ్వచ్చు. మిగిలిన వాళ్ళు మాత్రము ఎవరైతే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారో మిగిలిన వాళ్ళు మాత్రము దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. సో దట్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా 100% మనకి రిసీవ్ అవుతుంది. మిగిలిన వాళ్ళ ఎవరికి కూడా డిస్టర్బెన్స్ కాకుండా మనం చేసుకుందాం మనము. సో మనం అలా కూడా అలో చేద్దాం మనం రాజవర్మ గారు కొంచెం.
రాజవర్మ గారు, జీవి అండ్ రాజు హియర్. సార్ నమస్కారం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? అవసరం ఉన్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఈ రోజు యాక్చువల్ గా నాకు బాగా ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అన్నమాట సార్. అయితే కెమిస్ట్రీలో మాకు చిన్నప్పుడు మా లెక్చరర్ ఏమనేవారంటే, రాజు ఎండి అనేవారు. ఎండి అంటే ఏమిటంటే మాస్టర్ ఆఫ్ డౌట్స్ అని అర్థం. ఎందుకంటే ఆటమ్ అనేటువంటి దాన్ని, ఆటమ్ వెయిట్ అనేటువంటిది ఎట్లా కనుక్కుంటారు సార్? ఐ స్టిల్ రిమెంబర్ ద పీరియాడిక్ టేబుల్ విచ్ యు ఆర్ రిఫరింగ్. లీథియం, సోడియం, పొటాషియం ఇట్లా వస్తుంటాయి. అలాగే ఇటుపక్క హైడ్రోజన్ ఇవన్నీ వస్తాయి కదా. అవును, అది నాకు ఇంకా గుర్తు. ఎందుకంటే పోటీ పడి మొత్తం ఆ టేబుల్ మొత్తం కూడా బై హార్ట్ చేసి పెట్టుకునేవాడు. ఓకే. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈరోజు అయిష్టంగా ఉండి ఎక్కడ కనెక్ట్ అవుతారో చూద్దామని అనుకున్నా. కనెక్టింగ్ కావాలి. సో అయిష్టతని ఇష్టతగా మార్చడానికి కొన్ని కారణాలు అంటే దాంట్లో ఏంటంటే నేను పుస్తకం తీసి రాసుకోవడం అనమాట. వెరీ సింపుల్. ఎందుకంటే బికాస్ వి ఆఫన్ గెట్ కన్ఫ్యూజ్ విచ్ ఆర్ కాల్డ్ ఆల్కలైన్ మినరల్స్, విచ్ ఆర్ కాల్డ్ అసిడిక్ మినరల్స్. సో ఇప్పుడు మన జనాలందరికీ కూడాను మినరల్స్ అన్ని ఉంటాయి. అసిడిక్ మినరల్స్ అండ్ ఆల్కలైన్ మినరల్స్ సపరేట్ చేసేటప్పుడు విచ్ హ్యాస్ టు బి టాట్ అండ్ విచ్ హ్యాస్ టు బి మెన్షన్డ్ యాజ్ ఆల్కలైన్ అని సింపుల్ టెక్నిక్ ఇచ్చారన్నమాట. ఆల్ విచ్ ఇస్ విత్ ఐట్, సల్ఫైట్, గ్రాఫైట్ ఇట్లాగా. సో ఐఈటి లాగా అండ్ అవన్నీ కూడానేమో మీరు అసిడిక్ అని, ఐయుఎం కాల్షియం, మెగ్నీషియం ఇట్లాంటివన్నీ ఐయుఎం వచ్చేవన్నీ కూడా ఆల్కలైన్ అని చెప్పడం. దిస్ ఇస్ వెరీ వెరీ easy to remember, a wonderful point. This is my takeaway today. Thank you so much, Andy. Okay, and this people have been bothering and lot of people say 120 undala, 150 undala, 200 దాట కుదరదు ఇలాగా మాట్లాడేటువంటి మన జనాలందరూ కూడా they should understand that 100 to 200 is a fair one and 300 is good. And TDS ని కొలిచే సాధారణమైన అది చెప్పినప్పుడు కూడా TDS అన్నారు. Total dissolved solvent, solid దాంట్లో కూడా. అండ్ పీపుల్ హ్యావ్ గాట్ అ గుడ్ క్లారిటీ. ఇప్పుడు కనీసం ఆ రోజు టేక్ అవేలో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసే వాటిలో 2-3 దొరికితే చాలండి. అది మనకు బాగా యూస్ఫుల్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హైలీ అప్రిషియేట్ ద డిసిప్లిన్ వాట్ ద ట్రైనర్ హ్యాస్ టు బి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సార్ నేను ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటాను. ఫస్ట్ క్వశ్చన్ మనం వచ్చేసి కృష్ణ గారు అడిగారు. కృష్ణారావు గారు, కృష్ణారావు గారు, why oxygen has 6 electrons in the outer shell, unstable? Even OH minus ion has also even number of electrons. Why is still called an ion? సింపుల్ అండి. బ్యాచులర్ లైఫ్ ఎప్పుడు అన్స్టేబుల్, పెళ్ళి అయితే స్టేబుల్. అంటే మీరు గమనించి ఓవరాల్ పర్స్పెక్టివ్ లో మనం చూస్తే ఏ ఆటమ్ అయినా సరే చార్జ్ న్యూట్రల్ గా ఉంటుందని చూసుకుంటుంది సార్. చార్జ్ న్యూట్రల్ గా ఉండాలి అంటే టోటల్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ప్రోటాన్, టోటల్ నెగటివ్ చార్జ్ ఫ్రమ్ ఎలక్ట్రాన్స్, ఈ రెండు ఈక్వల్ గా ఉండాలి. అందుకే అయాన్స్ అని అన్స్టేబుల్ గా ఉంటాయి. అయాన్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటే పాజిటివ్ చార్జ్ గా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే నెగిటివ్ చార్జ్ లో ఉంటాయి. అయితే ఓవరాల్ గా చార్జ్ ఈక్వల్ గా లేదు కాబట్టి ఆ ప్రోటాన్ కి ఎలక్ట్రాన్ కి, అందుకే అది అన్స్టేబుల్ గా ఉంటుంది. అది చేసే పని ఏంటి అంటే ఆ పాజిటివ్ చార్జ్ ఎప్పుడు నెగిటివ్ చార్జ్ ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది, నెగిటివ్ చార్జ్ ఎప్పుడు ఒక ఎలక్ట్రాన్ ని పాజిటివ్ చార్జ్ కి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అయితే ఒక ఆటమ్ లో సింపుల్ ఫండమెంటల్ అంటే కెమిస్ట్రీలో ఎప్పుడైనా ఒక ఆటమ్ లో సింగిల్ ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉంటే అది ఎప్పుడు పేరింగ్ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ బై నేచర్. సెకండ్ పాయింట్, అయాన్ ఫార్మ్ లో ఉంటే పాజిటివ్ చార్జ్ కానీ నెగిటివ్ చార్జ్ కానీ అది కూడా న్యూట్రల్ అవ్వడానికి చూస్తూ ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు పెన్ తీసుకుంటే ఎందుకు ఇది న్యూట్రల్ గా ఉంటుంది అంటే ఇందులో ఉన్న ఆటమ్స్ అన్ని అయాన్స్ పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇది న్యూట్రల్ గా ఉంది. అయితే OH మైనస్ H+ కోసం ఇన్ డెప్త్ మనం నెక్స్ట్ సెషన్ ఎలక్ట్రాలిసిస్ అవుతున్నప్పుడు ఐ కమ్ టు దట్ పాయింట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సింపుల్ ఇంకా ఫండమెంటల్ డౌట్ అలాగే ఉందండి. కృష్ణారావు గారు మీ వాయిస్ వినబడట్లేదు, కొంచెం గట్టిగా చెప్పగలరా? ఐ థింక్ ఫండమెంటల్ క్వశ్చన్ అలాగే ఉంది. అంటే నేను అనుకోవటం ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒక 6 ఎలక్ట్రాన్స్ అవుటర్ షెల్ లో ఉంటే 2 ఎలాగైతే 4 పెయిర్ అయినాయో మిగతా 2 కూడా అలాగే ఎందుకు పెయిర్ అవ్వలేదు అన్నది నేచురల్ గా ఉన్నాయి. సింపుల్ అండర్స్టాండ్, నేచర్ అలా ఉంది. ఓకే, ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ ఫ్యాంటాస్టిక్. ఇట్స్ బై నేచర్ అండి.
యా నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇంకొక 5 minutes మనం క్వశ్చన్ ఆన్సర్స్ కి మనం స్కోప్ ఇస్తాము. సో ఇప్పుడు రాజవర్మ గారు మనకి అవైలబుల్ ఉండగానే మనం క్లారిటీస్ తీసుకోవడం చాలా బాగుంటుంది డైరెక్ట్ గా. ఎనీవన్ హాస్ క్వశ్చన్స్? రాజవర్మ గారు మీరు ఎప్పుడు క్లాసుల్లో చెప్తుంటారు చూసారా, క్వశ్చన్స్ అడగట్లేదంటే ఎప్పుడు కామన్ గా ఉంటుంది. కామెంట్ అలా టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ రెండే ఉంటాయి. అయితే పూర్తిగా అర్థమైపోయింది. సార్ రాజవర్మ గారు, సుభాష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నేను సుభాష్ చంద్ర. సారీ, నేను యాక్చువల్ గా కనెక్ట్ అవ్వలేకపోయాను. ఫస్ట్ అందరికంటే ముందు నేనే కనెక్ట్ అయ్యాను, తర్వాత ఫస్ట్ నేనే డిస్కనెక్ట్ అయ్యాను. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. వాట్ ఈస్ ది బెస్ట్ రేంజ్ ఆఫ్ టీడీఎస్ వాటర్? 100 to 200 అండి. ఐడియల్ వాల్యూ ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్. అండి. దీనికి ఒక రీజన్ చెప్తాను మీకు. ఇప్పుడు హ్యూమన్ బాడీ ఎవల్యూషన్ జరిగినప్పుడు 65 lakh years ఆఫ్ ఎవల్యూషన్, అంటే మోడర్న్ హ్యూమన్ బీయింగ్ టుక్ 65 lakh years ఆఫ్ ఎవల్యూషన్ అండి. ఈ lakh years ఆఫ్ ఎవల్యూషన్ లో అప్పట్లో ఆ హ్యూమన్ బీయింగ్స్ ఏ వాటర్ తాగుతుండేవారు? నేచురల్ స్ట్రీమ్స్ తాగుతుండేవారు. అండ్ నేచురల్ స్ట్రీమ్స్ అన్ని ఇన్ని లాక్స్ ఆఫ్ ఇయర్స్ లో చెక్ చేస్తే మనకి అన్ని 100 to 200 అప్రాక్సిమేట్ గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది కూడా మనం చెక్ చేయొచ్చు. ఎప్పుడైనా మీరు హిమాలయస్ కొంచెం బేసిక్ సోర్సెస్ ఆఫ్ వాటర్ మనం చూస్తే స్ప్రింగ్స్ అటువైపు మనం చెక్ చేస్తే ఈ రేంజ్ లోనే ఉన్నాయి. మీకు పొల్యూషన్ అవడం వల్ల హ్యూమన్ బీయింగ్ డిస్టర్బ్ చేయడం వల్ల ఈ కంటామినేషన్స్ పెరిగాయి, కానీ నేచురల్ స్ప్రింగ్స్ ఇప్పటికీ స్టార్టింగ్ లో 100 to 200 మధ్యలోనే ఉంటాయి. అది అడాప్టబుల్ జరిగింది కాబట్టి బాడీకి ఇన్ని లాక్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ లో. అందుకే WHO రికమెండేషన్స్ కూడా 300 కన్నా తక్కువే తీసుకోండి, 100 to 200 అనేది ఐడియల్ కేస్ గా పెట్టుకోండి అని చెప్పారు. నాకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది సార్. ఇప్పుడు మన కెంగన్ వాటర్ డివైస్ కి ఏదైతే ఇన్పుట్ సోర్స్ ని ఇస్తుంటామో, ఆ ఇన్పుట్ సోర్స్ ఒకవేళ గ్రౌండ్ వాటర్ అయింది అనుకోండి, అంటే ఐదర్ ఇట్ ఈస్ నాట్ మున్సిపల్ వాటర్ ఆర్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కాకుండా గ్రౌండ్ వాటర్ అయ్యింది అనుకోండి, ఒకవేళ మనం ఆ గ్రౌండ్ వాటర్ టీడీఎస్ ని ల్యాబ్ టెస్ట్ చేయించిన తర్వాత వాటర్ లో ఉన్నటువంటి ఎసిడిక్ మినరల్స్, ఆల్కలైన్ మినరల్స్ కంటెంట్స్ లో ఆల్కలైన్ మినరల్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా డివైస్ కి వాటర్ ని ఇవ్వచ్చా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టీడీఎస్? యూజువల్ గా మీకు ఈ క్యాటయాన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటి ఎక్కువ గానీ ఉంటే మీకు ఏమవుతుందంటే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు టైటానియం ప్లేట్స్ పైన ఎక్కువ కాల్సిఫికేషన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అనేది మీకు నెక్స్ట్ సెషన్ లో ఐ గివ్ దట్ క్లారిటీ. సైంటిఫిక్ ఎలా జరుగుతుంది అనేది వి ఆల్వేస్ మేక్ ష్యూర్. ఇప్పుడు టీడీఎస్ ని 150 మున్సిపల్ వాటర్ ఈజ్ నాట్ ద సేమ్ 150 ఆర్ఓ వాటర్. మనకి చెప్పడానికి సింపుల్ గా 150 టీడీఎస్ అని అనుకోవచ్చు, కానీ మినరల్ కంపోజిషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. అసిడిక్ మినరల్స్ ఎక్కువ ఉండొచ్చు, ఆల్కలైన్ మినరల్స్ ఎక్కువ ఉండొచ్చు. వి నెవర్ కమ్ టు ద థింగ్స్. ఓన్లీ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే టీడీఎస్ 100 to 200 ఉంటే అయనైజర్ ఇస్ సేఫ్, కాల్సిఫికేషన్ తగ్గించుకోగలుగుతాం. Here is my question, sir. Here is only my question. After checking with the concerned department, where I have found a report, ఇక్కడ నాకు దగ్గరలో ఒక ఏరియా ఉంది విచ్ ఇస్ కాల్డ్ ఆటో నగర్. అక్కడ మనకి 18,000 టీడీఎస్ ఉంది. Can you imagine? 18,000, 18,000, 18,000 టీడీఎస్. ఇండస్ట్రియల్ ఏరియా అది. ఇండస్ట్రియల్ ఏరియా. మనం ఏం చెప్తామంటే అసలు 200 అబౌవ్ టీడీఎస్ ఉంటేనే మనము ఇమీడియట్ గా మీరు ఆర్ఓ పెట్టుకోండి, ఆర్ఓ నుంచి కనెక్ట్ చేసుకుని 100 to 200 మధ్యలో ఉన్న టీడీఎస్ వాటర్ ని మనం ఇవ్వండి అంట. సో ఎవరైతే డివైస్ కొనుక్కుంటున్న వ్యక్తి ఉన్నారో అతను ఏమన్నారంటే మనం ఒకసారి టెస్ట్ కి ఇద్దాము, వాటర్ శాంపిల్ ని టెస్ట్ కి ఇద్దాము. ఇఫ్ ది వాటర్ నిజంగా అసిడిక్ కంటెంట్స్ ఎక్కువ ఉంటే మనం ఆర్ఓ పెట్టుకుని ఆర్ఓ నుంచి ఇద్దామని అన్నారు. సో అప్పుడు ఇంత నాలెడ్జ్ లేక నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా రిజెక్ట్ చేసేసాను. అది కుదరదు అది ఇది అని చెప్పి. ఈవెన్ దో అతను నా మాట విన్నాడు, ఆర్ఓ పెట్టుకున్నాడు. అయినా కూడా అతని ఎంతూజియాజం వల్ల అతను ఏం చేసినాడంటే వాటర్ ని శాంపిల్ పంపించుకున్నాడు. అందులో ఆ రిపోర్ట్ లో కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో టీడీఎస్ 500 ఈజ్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్ అని ఇస్తూ కూడా ఈ వాటర్ లో ఏదైతే 18,000 టీడీఎస్ ఉందో కంటెంట్ ఆఫ్ ఆల్కలైన్ మినరల్స్ ఆర్ వెరీ హై అని ఇచ్చాడు. మనం ఈ వాటర్ ఇవ్వచ్చు కదా అని అన్నాడు మళ్ళీ రెండోసారి. దానికి సమాధానం నేను చెప్పలేకపోయాను. ఈ క్వశ్చన్ కి మీకు నెక్స్ట్ సెషన్ లో క్లారిటీ వస్తుందండి. వాట్ టీడీఎస్ ప్లే బిగ్గర్ రోల్ ఇన్ ఎలక్ట్రాలిసిస్ అని, ఏం జాగ్రత్తలు మనం తీసుకోవాలి.
అవును. అంటే Yeah. సైన్స్ లోకి వెళ్తున్నప్పుడు వి గెట్ లాట్ ఆఫ్ క్లారిటీ అండి. మీకు ఈ పాయింట్ మీకు క్లారిటీ ఇస్తాను. క్వశ్చన్స్ Sure, లో sir. ఇంకొకటి అడుగుతున్నారు, ఆ కంగన్ బాటిల్ లో ఫిల్టరింగ్ అదే అయిన తర్వాత వైట్ సబ్స్టెన్స్ ఎందుకు వస్తుంది, ఆల్కలైన్ మినరల్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? ఐ కమ్ టు దట్ పాయింట్ ఇన్ ద సెకండ్ సెషన్ అండి. అండ్ రామ్ ప్రసాద్ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హున్స్ రూల్ కి సంబంధించి ఎలాగా వాటికి ఒక కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, ఆర్బిట్ లో ఎలా తిరుగుతుంటాయి అనేది, ఎనర్జీ కంపోజిషన్స్ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ క్వశ్చన్ ఆఫ్ ది కృష్ణారావు గారు. రాజవర్మ గారు, మా మిత్రులు అక్కడ ఢిల్లీలో ఉన్నారు, ఈజ్ ఆల్సో ఆన్ ద లైన్, రామ్ గారిని. వాళ్ళ దగ్గర మనది ఇన్స్టాల్ చేసినప్పుడు ఐ హర్డ్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఫ్రమ్ ద టెక్నీషియన్. వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్, సర్ హియర్ ద TDS ఈజ్ बहुत फ्लक्चुएट होता है सर, and now I am setting it to 150 or 180, but I mean after 2 days it may go above 400, 500, 600, 700 అంటాడు. అక్కడ సోర్స్ ఏమో మున్సిపల్ వాటర్ ఉంది, అండ్ sometimes maybe like 5 times 100 to 5 times it also get mixed with bore water. అంటే ఫ్లక్చువేషన్ రావడం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే అట్లాంటిది ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకి బోర్ వాటర్ మనం చూస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు మా బోర్ వాటర్ 300 TDS వచ్చింది అనుకోండి, రేపు 300 TDS వస్తుందని గ్యారంటీ లేదు. నేచురల్ గా మనకి ఎర్త్ లోని కింద ఏదైతే వాటర్ ఫ్లోస్ జరుగుతూ ఉంటాయో మన TDS పెరగచ్చు, TDS తగ్గచ్చు. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఎవ్రీ 1 or 2 days మన TDS ఇన్పుట్ వాటర్ కరెక్ట్ గా వస్తుందా. అందుకే మెయిన్ గా ఎప్పుడైనా మనం సజెస్ట్ చేయవలసింది మున్సిపల్ వాటర్. ఎందుకంటే మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్స్ లో అంటే కరెక్ట్ గా చేసి ఉంటే, మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్స్ బేసిక్ గా రివర్ వాటర్ సోర్సెస్ కాబట్టి అక్కడ మున్సిపల్ వాటర్ కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి మన ఇంటికి వచ్చే వాటర్ ఖచ్చితంగా 100-200 మధ్యలోనే ఉంటుంది. ఎక్కడ మనకి ఛాలెంజ్ వస్తుంది అంటే గ్రౌండ్ వాటర్స్ తీసుకొని మన ROకి ఇచ్చి RO నుంచి అయనైజర్కి ఇచ్చామనుకోండి, అక్కడ మనకి ఛాలెంజ్ వస్తుంది. ఈ రోజు మనం 150 TDS నేను RO నుంచి అయనైజర్కి ఇస్తున్నాను కదా అని రేపు చెక్ చేసుకోకపోతే ఆ వాటర్ మారుతూ ఉండొచ్చు. అందుకే ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే RO మెషిన్ కి ఆ స్టెబిలిటీ అంటే ఆ వర్కింగ్ నేచర్ బాగుందా. అందుకే మీకు ఇందాక చెప్పాను, RO మెషిన్ ఎప్పుడైనా సజెస్ట్ చేస్తున్నప్పుడు మేక్ ష్యూర్ అది వాటర్ క్వాలిటీ అసోసియేషన్ వాటి సర్టిఫికేషన్స్ ఇచ్చి ఉంటే. ఫస్ట్ పాయింట్, మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మనకి అది మాక్సిమం మేనేజ్ చేసుకుంటుంది. అసెంబుల్డ్ RO మెషిన్స్ లోనే మనకి ఎక్కువ ఛాలెంజ్ వస్తుంది, కానీ సర్టిఫైడ్ వన్స్ మనకి అంత ఎక్కువ ఛాలెంజ్ రాదు. బట్ ఇన్పుట్ వాటర్ సోర్స్ కానీ మారిపోతే మనం చేయగలిగింది ఏమి లేదు. ఆ ROలో TDS కంట్రోలర్స్ ఒకటి బయట పెట్టుకొని ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకోవడం ఉత్తమమైన పని. ఆ రోజు ఖచ్చితంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి ప్లేసెస్ లో. సో అంటే TDS మీటర్ కొని పెట్టుకోవడం మంచిది, చిన్నది. ఖచ్చితంగా TDS మీటర్ పెట్టుకోవాలి. ఆ RO మెషిన్ పైన కూడా ఆ TDS కంట్రోల్ కూడా బయట పెట్టుకుని ఉంచుకోవాలి. అది లోకల్ టెక్నీషియన్స్ చేస్తారు. రాజు గారు ఒక చిన్న సారీ ఫర్ డిస్టర్బింగ్ సార్. సార్ జీవన్ రాజు గారు. ఎస్ బోస్ గారు. సార్ ఇప్పుడు ROs లో కూడా డిజిటల్ TDS డిస్ప్లేస్ వస్తున్నాయి. ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరైతే ఢిల్లీలో ఉంటున్నారో వాళ్ళకి అది సజెస్ట్ చేయండి. ఎటువంటి ఫ్లక్చుయేషన్ అంటే ఎక్కువ కానివ్వండి తక్కువ కానివ్వండి వస్తే మనకి ఇమీడియట్ గా అక్కడ అది డిస్ప్లేలో చూపిస్తుంది. అండ్ వీ కెన్ మేనేజ్ ద TDS ఆల్సో బై ప్రెసింగ్ ది అప్ బటన్ అండ్ డౌన్ బటన్. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ షూర్ దట్ హీ మస్ట్ బి లిస్నింగ్. మిసెస్ ముక్తా గారు అండ్ రామ్ గారు వింటున్నారు అనుకుంటున్నాను. రాజవర్మ గారు, దే ఆర్ ఫ్రమ్ అవర్ వైజాగ్. సార్ సార్ ఇక క్వశ్చన్ అడుగుతున్నారు రామ్ ప్రసాద్ గారు. ఇదే TDS లెవెల్ ఇస్ అబౌవ్ 500, ద వాటర్ ఇస్ కన్సిడర్డ్ డిసగ్రీబుల్. అంటే ఇక్కడ చిన్న కాంట్రడిక్షన్ ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి వచ్చేటప్పటికి, అంటే ఢిల్లీలో ఎస్పెషల్లీ 500 కన్నా తక్కువ ఉంటే అది యాక్సెప్టబుల్ గా తీసుకోమని గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకు చెప్తుందో ఒక రీజన్ ఉంది అండి. అంటే ఇప్పుడు జియోగ్రఫికల్ గా చూస్తే మనకి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఢిల్లీలో చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు RO పెట్టామనుకోండి, RO ఆల్మోస్ట్ 50-50 వాటర్ పోతుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ వాటర్ గ్రౌండ్ వాటర్స్ వాడి RO పెడితే సగం వాటర్ తాగుతున్నారు, సగం వాటర్ అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి అది ఫ్యూచర్ లో ఆ వాటర్ సోర్సెస్ కానీ ఆ జియోగ్రఫికల్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది అంటే మీరు 500 కన్నా తక్కువ ఉంటే మీరు RO వాడక్కర్లేదు. అది ఆ టైంలో వాళ్ళు డైరెక్ట్ గా 500 తీసుకుంటే ఇది ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు, కానీ లాంగ్ రన్ లో వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదో టైంలో
ఎఫెక్ట్ ఆఫ్ టీడీఎస్ కనబడుతుంది. బట్ ఈ ప్రెసెంట్ జాగ్రఫికల్ మనం కాపాడుకోవాలి కాబట్టి ఆ ప్లేస్ లోనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందుకే వాళ్ళ ఆర్ఓని ఇస్ నాట్ గుడ్ అని అప్పుడు మనకి సుప్రీం కోర్ట్ అంటే గ్రీన్ ట్రిబ్యునల్ అండ్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ లో మనం చూడొచ్చు. That's very an important point, sir. So this also goes with geographical conditions and based upon the recommendations by the environment department అనుకుంటాను. అవునంటారా? అవును సార్. ఉంటుంది అనుకుంటాను. అవును సార్. సరే, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ముక్తా గారు క్వశ్చన్ అడిగారు, ఇఫ్ ద టీడీఎస్ ఇస్ లోవర్ దెన్ 100 అండ్ కనెక్టెడ్ టు ద మెషిన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ అవుట్పుట్ వాటర్ క్వాలిటీ? ఖచ్చితంగా అవుట్పుట్ వాటర్ క్వాలిటీ చేంజ్ ఉంటుంది అండి. అయితే ఎందులో చేంజ్ ఉంటుంది అని మీకు నెక్స్ట్ సెషన్ లో మీకు సైన్స్ అర్థమైన తర్వాత ఈ ఆన్సర్ మీరే చెప్పగలరు. కొన్ని రోజులు ఆగండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఇస్ సుమిత్ ఫ్రమ్ వరంగల్. సుమిత్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు బట్ ఇట్స్ నాట్ ఆడిబుల్, మీరు గట్టిగా చెప్పగలరా? Sir, can you hear me now? Yes, please. Yeah, yes, sir. So when we connect the water to the RO machine, okay, there will be a wastewater of around TDS of 700, right? Yeah. So మనం ఆ వాటర్ ని, ఆ వేస్ట్ వాటర్ ని స్టోర్ చేసి మళ్ళీ మనం RO machine కి ఇన్పుట్ ఇస్తే will we get the ideal TDS by using the TDS controller, or those wastewater is totally waste, is that it is the dead water, we can't use it for anything? అవును, అంటే మీరు అడుగుతుంది ఏంటంటే అవుట్పుట్ వాటర్ ఆఫ్ ఆర్ఓ మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు కదా, అదే కదా మీ క్వశ్చన్? ఎస్ సార్, వేస్ట్ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మళ్ళీ మనం యూజ్ చేయొచ్చా, మళ్ళీ మనం ఇన్పుట్ ఇవ్వచ్చా? యా, ఖచ్చితంగా. అయితే మీకు రీసైక్లింగ్ చేసేటప్పటికి మీకు వచ్చే ఇష్యూ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద వాటర్, అంటే ఏదైతే మీకు వాటర్ అవుట్పుట్ వస్తుందో ఆర్ఓ నుంచి, అదే వాటర్ మీరు మళ్ళీ మీకు ఆర్ఓకి రీసైకిల్ చేస్తే 50-50లో ఉండదు. అప్పుడు మెజారిటీ ఆఫ్ ద వాటర్ మీకు మళ్ళీ సెకండ్ హౌస్ నుంచి బయటకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలాగా ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్ అన్ని అది ఆపేసిన తర్వాతే కదా మిగతా వాటర్ పంపిస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చూసినప్పుడు మీకు అవుట్పుట్ వాటర్ ఆఫ్ ఆర్ఓ టీడీఎస్ ఇంకా తగ్గిపోతుంది. ఫస్ట్ లో ఆల్రెడీ మీరు కొంచెం టీడీఎస్ తీసుకున్నారు, వాటర్ లో ఉన్న ఏదైతే క్వాలిటీ టీడీఎస్ ఉందో అది ఆల్రెడీ మీకు అవుట్పుట్ ఇచ్చేసింది. ఏదైతే వద్దు అనేది హైయెస్ట్ కంపోజిషన్స్ ఆఫ్ ఆల్కలైన్ ఎసిడిక్ మినరల్స్ ని ఆపేసింది. అదే వాటర్ మళ్ళీ మనకి ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఆఫ్ ద ఆర్ఓ ఇంకా దాంట్లో ఆల్రెడీ మీరు మినరల్స్ సక్ చేస్తారు కాబట్టి సెకండ్ టైం మీకు టీడీఎస్ చాలా మటుకు అమాంతంగా తగ్గిపోతుంది. మళ్ళీ అవుట్పుట్ ఆఫ్ వాటర్ మళ్ళీ ఎక్కువ కంపోజిషన్స్ మళ్ళీ బయటకు వస్తుంది. సో అందుకే రీసైక్లబుల్ ఇస్ నాట్ సజెస్టబుల్ ఫర్ ద ఆర్ఓ సిస్టమ్స్. రాజ్ గారు, నాకు ఇక్కడ డౌట్ సార్. I want to add one more. I want to add something to the answer. The RO water output అంటే waste water ఏదైతే ఉందో that will contain so much of pollutants and contaminants. Okay, so yes, we can treat that water, but that is a very huge and long process that can be. We can't expect the output. Yeah. Maybe, for example, if you are giving 100 liters of raw water into the RO machine, generally 25 to 30% of the water will be drinkable and 70% will be wastewater. If you are giving that 70% as 100%, you may get maybe 5 to 10%. Ante, you're right. Not more than that. And yes, the water can be treated in the effluent treatment plant lo gaani అలాంటి పెద్ద పెద్ద ప్లాంట్స్ లో ట్రీట్ చేసుకోవచ్చు if the water is a huge quantity. Yeah, chemical compositions యూస్ చేసి మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు కానీ ఆర్ఓ లో మాత్రం నాట్ సజెస్టబుల్. Yes, and one more thing, sir. Generally, Raju garu adigina question ki kuda I want to add some more information. Not only Raju garu adigina question kaadu, chaala mandi customers adugutu untaru, Kengen water ni meeru test cheyinchara ani adugutu untaru. Kengen water ni meeru test cheyinchara, certifications unnaya, lab testing reports unnaya ani adugutu untaru. దానికి నేను ఒక ఆన్సర్ ఇవ్వదలుచుకున్నాను. Generally, there is a logic. Whenever a customer is asking for any lab certification, we need to educate him in this particular way. Sir, water అనేది ఇప్పుడు మనము మున్సిపల్ వాటర్ తీసుకుంటున్నామా, గ్రౌండ్ వాటర్ తీసుకుంటున్నామా అనేది ఫస్ట్ సోర్స్ ఏంటి అనేది చూసుకోవాలి. సోర్స్ చూసుకున్న తర్వాత ఇఫ్ దట్ ఈస్ అండర్ గ్రౌండ్ వాటర్, సో దెన్ ఎడ్యుకేట్ హిమ్. జస్ట్ ఇందాక మన ప్రొఫెసర్ గారు రాజు గారు వర్మ గారు చెప్పారు, అండర్ గ్రౌండ్ ఎన్నెన్నో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో మెనీ కెమికల్, మినరల్స్ అండ్ లాట్ ఆఫ్
ప్లేట్స్ మారుతూ ఉంటాయి, చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ద వాటర్ యు ఆర్ సెండింగ్ ఫర్ శాంప్లింగ్ will not be the same water available after 1 hour. Right? So there is no point in going for any lab testing. That's a simply waste of money. ఈ ఆన్సర్ నేను చెప్పిన తర్వాత ప్రతి కస్టమర్ కూడా అవునండి కరెక్టే కదా అని అడుగుతారు. అదర్వైజ్ అప్పుడు దాకా ఏంటంటే మీ వాటర్ మంచిదని ఎలా తెలుస్తుంది, మీకు ఎంగన్ వాటర్ మంచిదా, దీనికి ల్యాబ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయా, విమ్టా ల్యాబ్ లో చెక్ చేయించావా, విజయ ల్యాబ్ లో చెక్ చేయించావా, ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తుంటారు. ఓకే, వాటర్ ఈజ్ నాట్ స్టేబుల్, ఇట్ ఈస్ డైనమిక్. వీ షుడ్ ఎడ్యుకేట్ ద కస్టమర్. సార్ మీరు ఈ రోజు తీసిన శాంపుల్ వాటర్ ఇంకో గంట తర్వాత అదే క్వాలిటీ ఉండదు. మీకు అంతగా క్లారిటీ కావాలి అంటే యూ సెండ్ 2 samples to different labs and see the lab report. Okay, then the customer will understand there is no requirement of lab test. Simply he can use a good certified RO and then he connect the water to the Kangen machine. Thank you Raj Verma garu for allowing to talk. Thank you Chandra Bose garu. Raj Verma garu sir and Bose garu మీ ఇద్దరు అంటే వింటున్న వాళ్ళందరూ కూడాను ద సేమ్ క్వశ్చన్ ఎవరో ఇట్లా మన కంగన్ వాటర్ కి సర్టిఫికేషన్ ఉందా అన్నప్పుడు I was discussing with Mr. Tan and Mandar when the legal advisor Mr. Joshi was sitting. This has happened almost 8 months back. వాళ్ళు అప్పుడు అన్నారు ఏంటంటే మనకు ISO 13485 ఉన్నాయి, లేకపోతే మిగతావి కూడా ఉన్నాయి. ఒకవేళ నిజంగా కావాలంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, దెన్ డెఫినెట్లీ ఐ కెన్ ఆస్క్ IIM Bangalore to give testing report or otherwise some reputed government organizations we can get it. It's not a big deal అన్నారు. బహుశా ఇది మర్చిపోయారేమో. ప్రాబబ్లీ వీ నీడ్ టు రిమైండ్ అవర్ పీపుల్ ఇట్స్ నాట్ పెద్ద విషయమే లేదు, మనం అది టెస్ట్ చేసి తీసుకోవచ్చు కూడా ఒకవేళ అంతకి అంటే. అది ఒకటి. దట్స్ అబౌట్ ద క్లారిఫికేషన్ అండి. బట్ ఐ హ్యావ్ వన్ క్వెరీ రాజ్ వర్మ గారు. కరెక్ట్ మీ, ఐ డోంట్, దట్స్ మై అండర్స్టాండింగ్. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై మై సెల్ఫ్. ఇప్పుడు టీడీఎస్ ఎక్కువగా ఉంది అంటే వర్మ గారు, నా ఉద్దేశం ప్రకారం దాంట్లో ఎసిడిక్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి అని అనుకుంటున్నాను. అది రైట్ అయినా కాదు? అది చెప్పలేము సార్. ఇప్పుడు టీడీఎస్ 150 ఉన్నంత మాత్రాన ఆల్కలైన్ మినరల్స్ ఎక్కువ ఉన్నాయని, ఎసిడిక్ మినరల్స్ తక్కువ ఉన్నాయని చెప్పలేము. అది మనం ల్యాబ్ రిపోర్ట్ తెచ్చుకోవాల్సింది. ఇప్పుడు కొన్ని ఎక్కడ చెప్పొచ్చు అంటే యూజువల్ గా 300 టీడీఎస్ దాటిన తర్వాత మెజారిటీ ఆఫ్ కంపోజిషన్స్ మనకి ఎసిడిక్ ఆల్కలైన్ మినరల్సే ఉంటాయి. అందుకే చూడండి, మీకు జనరల్ గా మీకు గ్రౌండ్ వాటర్స్ ఎప్పుడైనా మనం వాటర్ హీట్ చేస్తే యూటెన్సిల్స్ మీద ఎలాగైతే కాల్షియం పడుతుంది, మెజారిటీ ఎక్కడ జరిగిన ఇదే కండిషన్ ఉంటుంది. అంటే 300 టీడీఎస్ కన్నా ఎక్కువగానే వాటర్ ఉంటే కొంతవరకు మనం నిర్ధారించుకోవచ్చు ఆ వాటర్ లో ఆల్కలైన్ మినరల్స్ ఎక్కువ ఉన్నాయని. కానీ 200 కన్నా తక్కువ ఉన్నప్పుడు మనైతే ఎటువంటి కంక్లూజన్ కి రాలేము ఏ మినరల్ కంపోజిషన్స్ ఎక్కువ ఉన్నాయి. Sir, I want to add some more, sir. అబౌవ్ 300 గనక ఉంటే అంటే అప్పుడు కూడా మనం కరెక్ట్ గా చెప్పలేము అనమాట. అంటే ఎసిడిక్ ఎక్కువ ఉందా అంటే అన్లెస్ ఇట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్. సంబడి సెడ్ ఈవెన్ ఇన్ అహ్మదాబాద్ 1400 వరకు వాళ్ళకి టీడీఎస్ ఉంది అన్నారు. అలాంటప్పుడు కూడా మనం అనుకోవడానికి లేదా ఎసిడిక్ 1400 అంత హైయెస్ట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆల్కలైన్ మినరల్ కంపోజిషన్స్ వల్లే అంతవరకు వెళ్తుంది. ఆల్కలైన్ వల్ల వెళ్తుంది అంటారా? అవును, క్యాటయాన్స్ వల్లే వెళ్తాయి. ఎసిడిక్ వల్ల కాదంటారా? కాదు, క్యాటయాన్స్ వల్లే వెళ్తాయి. ఓకే, అందుకోసమే స్కేలింగ్ అవన్నీ వస్తాయంటారు. అంటే ఎగ్జాక్ట్లీ. సో అంత హై కూడా ఉండకూడదు అనమాట, ఓవర్ డోసేజ్ ఉండకూడదు. 1000 ప్లస్ ఉంటే టీడీఎస్ ఆర్ఓ కూడా సరిగ్గా ఫంక్షన్ చేయలేదు. ఓకే, అందుకే మీకు ఎక్కడ కొన్ని ప్లేసెస్ లో 1000 కన్నా ప్లస్ ఉంటే ఆర్ఓ సిస్టమ్స్ పెట్టుకోరు, బయట నుంచి వాటర్ క్యాన్స్ తెప్పించుకుంటారు. ఓకే, ఇండస్ట్రియల్ ఏరియాలో ఎస్పెషల్లీ. అప్పుడు డీసాలినేషన్ ప్రాసెస్ లో ఎగ్జాక్ట్లీ వాళ్ళు డీసాలినేషన్ ప్రాసెస్ పెట్టుకొని కెమికల్ ఓరియంటెడ్ గా తగ్గించుకోవాలి తప్ప ఆర్ఓ సిస్టమ్స్ అక్కడ సజెస్టబుల్ కాదు. థాంక్స్ అండి, థ్యాంక్ యూ. సార్, ఐ వాంట్ టు యాడ్ సమ్ ఇన్ఫర్మేషన్ రాజ్ వర్మ గారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మధ్యలో ఇంటర్ఫియర్ అవుతున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మన జీవీఎన్ రాజు గారు ఏమన్నారంటే సర్టిఫికేషన్ అబౌట్ ద వాటర్ అన్నారు కదా. సర్టిఫికేషన్ చేయించినా కూడా అది అఫీషియల్ గా ఇట్ మే బి యూస్ఫుల్ దట్ ఆఫీస్ లో వాళ్ళు ఆఫీస్ దగ్గర అవైలబుల్ ఉన్న వాటర్ ని సర్టిఫై చేయించారు అని చెప్పి. బట్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్
if you are going to show that certificate to any customer, it will add problems. It will not be helpful. So even company ఇచ్చినా కూడా ఓన్లీ మన వరకే పెట్టుకుందాం, కస్టమర్స్ కి చూపించద్దు. ఎందుకంటే కస్టమర్ విల్ డిమాండ్ ఫర్ అనదర్ టెస్ట్, అన్నెసెసరీలీ అది మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. రెండోది వచ్చేసి టీడీఎస్ అనే దాన్ని మనం ఎలా చూడాలి అంటే ఇట్స్ ఎ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ లో ఆ వాల్యూ అనేది ఇట్ ఈస్ నాట్ ఆల్కలైన్ మినరల్స్, నైదర్ అసిడిక్ మినరల్స్. ఓకే, సో టీడీఎస్ ని మనము కస్టమర్ కి ఎలా చెప్పాలి అంటే, సార్ 150 టీడీఎస్ 200 టీడీఎస్ అనేది ఇట్స్ ఎ కాంప్లెక్స్. until unless you are going to go for a lab test, we will never know what is the proportion of alkaline minerals and what is the proportion of acidic minerals given for that particular sample only. So this is what I want to add. So there is no benefit in going for any test. Thank you, Bhoskar. Good. Sir, Raj Verma garu, I have a small doubt, sir. Sir, Raj Verma garu, this is Sharat Chandra. Sir, కొన్ని రిమోట్ ఏరియాస్ లో మోర్ దెన్ 1000 టీడీఎస్ ఉంది. బోర్, ఎస్పెషల్లీ బోర్వెల్ వాటర్, అక్కడ మున్సిపల్ వాటర్ అవైలబుల్ లేదు. మీరు ఆర్ఓ సజెస్టబుల్ కాదన్నారు అక్కడ. అలాంటప్పుడు మేము వాటర్ ప్లాంట్స్ అంటే బిగ్ వాటర్ ప్లాంట్స్ నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాము. ఓకే, ఇక్కడ పాయింట్ నేను యాడ్ చేస్తాను, అంటే సారీ టు ఇంటరప్ట్ యూ. ఓకే సార్. అయితే మెజారిటీ ఆఫ్ ఆర్ఓ సిస్టమ్స్ 1000 కన్నా పైన పనిచేసే సిస్టమ్స్ లేవండి. ఎక్సెప్ట్ ఫ్యూ బ్రాండ్స్ 2000 వరకు కూడా ఇండియాలో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. అది వెరీ ఫ్యూ బ్రాండ్స్, 1 or 2 అంటే వాటర్ క్వాలిటీ అసోసియేషన్ సర్టిఫికేట్స్ ఉన్న 1 or 2 మాత్రమే 2000 వరకు వెళ్ళే ఆర్ఓ సిస్టమ్స్ ఉన్నాయి. కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద సిస్టమ్స్ అన్ని 1000 కన్నా టీడీఎస్ కి ఫంక్షనింగ్ కోసమే డిజైన్ చేయబడి ఉన్నాయి. అయితే అలాంటి మీ రిమోట్ ప్లేసెస్ లో ఈ 100 to 2000 టీడీఎస్ ఏమైనా మీకు కనబడి ఉంటే ఐ సజెస్ట్ సచ్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ అండి. అది వన్ థింగ్. లేదు అంటే అక్కడ ఏదైనా డీసాలినేషన్ ప్రాసెస్ ఏమైనా ఉండి వాళ్ళు సప్లై చేస్తున్నారంటే యూ కెన్ గో హెడ్ వితౌట్ సెకండ్ థాట్. సార్, అక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. మేము సార్ ఒకసారి కెమికల్స్ ఎక్కువగా వాడుతున్నారు. అంటే సమ్ ఆ కెమికల్స్ వాడడం వల్ల అది మనకు మోర్ దాన్ 100 టీడీఎస్ ఉన్నప్పటికీ కూడా మనకి ఏమైనా రిజల్ట్ వస్తుందా? అంటే మనకి అయోనైజేషన్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటుందా? మనకి ఆ వాటర్ తీసుకోవచ్చా? సార్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. సార్, ఇప్పుడు ఆర్ఓ సజెస్టబుల్ కాదు కాబట్టి ఆ వాటర్ ప్లాంట్ నుంచి మనం వాటర్ తీసుకున్నప్పుడు మోర్ దాన్ 100 టీడీఎస్ ఉన్నా కూడా అక్కడ వాళ్ళు కెమికల్స్ వాడుతున్నారు కాబట్టి ఆ వాటర్ మనం సజెస్టబుల్ మనం తీసుకోవచ్చా? సార్, ఇప్పుడు వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్ గా లింక్ టు ద సెకండ్ కాన్సెప్ట్ ఆఫ్ అయనైజేషన్ లో మీకు ఆ పాయింట్ నేను మాట్లాడతాను. ఎందుకంటే మీరు ఆ ప్లాంట్ దగ్గర నుంచి వాటర్ ని తెచ్చుకున్నా కూడా వి నెవర్ కమ్ టు కంక్లూజన్ వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ దట్ వాటర్ అండి. ఆ వాటర్ లో మీకు క్లోరిన్ కంటెంట్ ఎలా ఉందో తెలియదు, ఫ్లోరైడ్ కంటెంట్ ఎలా ఉందో తెలియదు, డిజాల్వ్డ్ గ్యాసెస్ ఎలా ఉన్నాయో తెలియదు. ఆ ల్యాబ్ రిపోర్ట్ మనం చూడకుండా వి కాంట్ కమ్ టు కంక్లూజన్స్ వెదర్ సజెస్టబుల్ ఫర్ ద అయనైజ్డ్ ఆర్ నాట్. ఎందుకంటే ఒక్కొక్క క్యాటయాన్స్ కానీ యానయాన్స్ కానీ గ్యాసెస్ అయనైజేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ డిజైరబుల్ అవుట్పుట్ వస్తుందా లేదా అనేది వి కాంట్ కమ్ టు కంక్లూజన్స్. మన ల్యాబ్ రిపోర్ట్ చూసిన తర్వాతే మనం అయనైజర్ కి సజెస్టబుల్ అవుతుందో మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ కెమికల్స్ అనేది ఓకేనా సార్? ఇస్ ఇట్ సజెస్టబుల్? ఆ కెమికల్స్ అనేవి ఇప్పుడు వాళ్ళు సమ్ అంటే స్మెల్ రాకుండా టేస్ట్ పెరగడానికి కొన్ని కెమికల్స్ వాడతారు బిగ్ అదే వాటర్ ప్లాంట్స్ లో. అవి కలిపినప్పుడు మనం ఆ వాటర్ ఇన్పుట్ గా ఇవ్వచ్చా మన అయనైజర్ కి? అదేనండి, ఇప్పుడు అప్పుడు అవుట్పుట్ ఆఫ్ వాటర్ లో మనకి ఏ కెమికల్ కంపోజిషన్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ కావాలి. వాళ్ళు ఏం కలుపుతున్నారు ట్రీట్మెంట్ కోసం మాట్లాడటం లేదు. అవుట్పుట్ వాటర్ లో అసలు ఏ కంపోజిషన్స్ ఉన్నాయని మనకి ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే సార్, రాజు గారు నమస్కారం. నా పేరు రామరెడ్డి సార్. రామరెడ్డి గారు చెప్పండి సార్. ఇది షార్ప్నర్ యూజ్ చేస్తున్నారు కదా పైన పెద్ద పెద్ద ట్యాంకులకి పెద్ద పెద్ద పెట్టేసి, దాని వల్ల వచ్చే వాటర్ మన అయోనేషన్ కి ఇవ్వడంలో ఏమైనా ఫరక్ వస్తుందంటారా? సార్, ఇప్పుడు టీడీఎస్ కి సాఫ్ట్నర్ కి సంబంధం లేదు సార్. సాఫ్ట్నర్ చేసే పని ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ గా సాఫ్ట్నర్ హార్డ్నెస్ ని తగ్గిస్తుంది. హార్డ్నెస్ అంటే ఎక్కువ ఎలా వస్తుందంటే కాల్షియం మెగ్నీషియం మనకి కాంబినేషన్స్ లో ఉంటుంటాయి. అయితే సాఫ్ట్నర్ చేసే పని ఏంటి అంటే ఈ కాల్షియం ని మెగ్నీషియం ని విడగొట్టాడు. ఎప్పుడైతే విడగొడతారో మనకి స్కేలింగ్ వచ్చే ఛాన్సెస్ ని మనం తగ్గించుకోవచ్చు. దానికి మన అయనైజర్ కి ఇచ్చే ఇన్పుట్ వాటర్ టీడీఎస్ కి ఎటువంటి సంబంధం లేదు. మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు హార్డ్నెస్ ఇప్పుడు 900 400 500 టీడీఎస్ ఉందనుకోండి, నేను సాఫ్ట్నర్ పెట్టి ఆ వాటర్ నేను ఇచ్చేయచ్చు అయనైజర్ కంటే
వి సజెస్ట్ నో అంటే. సారీ సార్, మళ్ళీ కాబట్టి ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ మనకి అయనైజర్ కి ఇచ్చినప్పుడు మనం టీడీఎస్ ని మనకు రిఫరెన్స్ గా తీసుకుంటాం తప్ప సాఫ్ట్నర్ వాడి ఆ వాటర్ మనం వాడొచ్చా అని రిఫరెన్స్ తీసుకోకూడదు. ఓకే. టీడీఎస్ అంటే ఓన్లీ ఆర్ఓ సిస్టమ్ మాత్రమే చేస్తుంది. సాఫ్ట్నర్ సిస్టమ్ వేరే. సాఫ్ట్నర్ ఓన్లీ స్కేలింగ్ హార్డ్నెస్ తగ్గించుకోవడానికి మాత్రమే వాడతాం ఆ సిస్టమ్స్. సార్ అయితే ఆ నీళ్ళు అయితే మన మిషన్ కి ఇవ్వచ్చు. బీయింగ్ ద టీడీఎస్ ఇస్ ఇన్ ద గుడ్ రేంజ్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. రాజు గారు గుడ్ ఈవినింగ్ అండి, నేను రామప్రసాద్ మాట్లాడుతున్నాను. సార్ రాజు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ ఇది నాకు ఒక చిన్న 2 పాయింట్లు యాడ్ చేయాలనుకుంటున్నాను, మీరు ఓకే పర్మిషన్ ఇస్తే. ప్లీజ్ ప్లీజ్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం టీడీఎస్ గురించి డిస్కషన్ అవుతుంది కదా మనకంతా, టాపిక్ అంతా మేజర్ గా. వాస్తవానికి ఈ టీడీఎస్ 300, 200, 150 అని డిస్కషన్ అవుతుంది. ఓకే, మొత్తం మనకు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ ఇవన్నీ ఉంటున్నాయి కదా. యాక్చువల్గా మనకు ఇది మన ప్లాంట్స్ కూడా అంటే చెట్లకు కూడా వాస్తవానికి మన పంటలు పండాలన్నా కూడా యాక్చువల్గా యాసిడ్ రైన్స్ అని మనం విన్నాం, ఇంతకుముందు చదువుకున్నాము, ఆమ్ల వర్షాలు కావాలి. ఎస్, ఇప్పుడు మనం ఏమంటామంటే గ్రీనరీ అంతా ఆల్కలైన్ ఫుడ్ అంటాం జనరల్ గా. మామూలుగా ఒక లేమెన్ కూడా ఏమంటారు, గ్రీన్ ఫుడ్ తీసుకుంటారు, గ్రీన్ ఫుడ్ తీసుకోండి, ఆకుకూరలు తీసుకోండి అని చెప్తారు, ఎందుకంటే అది మొత్తం ఆల్కలైన్ ఫుడ్ అని. సో యాక్చువల్ గా మన ఫ్రెండ్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నట్టు నేను మన గ్రూప్ వాళ్ళకు, ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 300, 400, 500, 600 వెళ్తున్నా కానీ అది ఓకే, నో ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, బిగ్ ఇష్యూ. ఇప్పుడు ఆర్ఓ వచ్చిన కాంచి గత 15-20 సంవత్సరాల కాంచి మాక్సిమం అందరికి డిసీజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఆర్ఓ ఏం చేస్తుందంటే 90 to 95% టీడీఎస్ తీసేస్తుంది అకార్డింగ్ టు బిస్ మన స్టాండర్డ్స్ ప్రకారం. సో కాబట్టి అందుకనే November 27th ఐ థింక్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఇది ఆల్రెడీ 2015 నుంచి నడుస్తుంది ఆర్ఓ సిస్టమ్ మీద బ్యాన్ చేయాలని, బట్ కొన్ని ఒప్పుకోవడం లేదు. సో కాబట్టి మనం జనరల్గా ఆలోచించాల్సిందంటే మనుషులకే కాదు చెట్లకు కూడా ఆల్కలైన్ కావాలి. అంటే ఆమ్ల వర్షాలు అంటాం దాన్ని మనం నేర్చుకున్నాం. ఆమ్ల వర్షాలు అసిడిక్ రెయిన్స్ కొడితే పంటలు కూడా పండవు, దాంట్లో ఏ పంట కూడా పండదు. ఆమ్ల వర్షాలు కొట్టినప్పుడు ఏమైందంటే రైతులు మొత్తం నష్టపోతారు. అది ఎప్పుడో చాలా రేర్ కేసులో పడుతుంది ఆమ్ల వర్షాలు, అసిడిక్ రెయిన్స్. అంటే మన చెట్టు పెరగాలన్నా కూడా అసిడికే ఉండాలి, మన ఆల్కలైనే ఉండాలి. సో కాబట్టి ఫ్రెండ్స్ టీడీఎస్ అనేది 300, 200 to 300 ఓకే, గుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఇక చెట్లకైతే ఆటోమేటిక్గా మనకి ఎంతున్నా అది పెద్ద ప్రాబ్లం కాదు. సో కాబట్టి నేను ఈ విషయం అందరికి చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తానండి అందరికి. ఎందుకు ఆర్ఓ వాటర్ వాడిన తర్వాత లాస్ట్ 5 to 10 years లో చాలా మందికి డిసీజెస్ వచ్చాయని మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకు వాస్తవం తెలుసుకోవాలి. ఆర్ఓ టెక్నాలజీని తప్పట్టను కానీ ఆర్ఓ ద వే దే మేక్ ఇట్ అ బ్రాండ్, బిజినెస్ చేసే విధానం తప్పుగా చేస్తున్నారు. అంటే ఎలా అమ్ముతున్నారంటే మీరు ఈ వాటర్ తాగండి, ఈ వాటర్ మీకు స్వీట్ టేస్ట్ వస్తుంది కదా అని ప్రజలకి అలవాటు చేసేస్తారు. అయితే ప్రజలు కూడా ఎలా అలవాటు పడ్డారంటే స్వీట్ అంటే బాగుంది కదా, తీగా ఉంది, తాగడం మొదలు పెట్టారు. ఆ స్వీట్ టేస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 70 TDS కన్నా తగ్గితే, ఎస్పెషల్లీ 30 TDS నుంచి 70 TDS మధ్యలోనే మీకు ఆ లైట్ స్వీట్ టేస్ట్ అనేది వస్తుంది. 100+ ఉన్నప్పుడు మీకు ఆ స్వీట్ టేస్ట్ రాదు. సో పీపుల్ కి ఆర్ఓ టెక్నాలజీని అలా అలవాటు చేసేసారు. అయితే 70 TDS కన్నా రోజు నేను వాటర్ తాగుతూ ఉంటే ఇన్నఫ్ మినరల్స్ కంపోజిషన్స్ బాడీకి వెళ్ళటం లేదు కాబట్టి, మెటబాలిజం ఎఫెక్ట్ అయింది కాబట్టి డిజీజ్ వచ్చాయి తప్ప ఆర్ఓ టెక్నాలజీని తప్పుపట్టడానికి లేదు. అయితే ఆర్ఓ టెక్నాలజీని అది ఇప్పుడు లాస్ట్ 2-3 years చూస్తే ఈ పాయింట్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు లా వైపు వెళ్తున్నప్పుడు వచ్చిన కండిషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు మీకు చెప్తుండొచ్చు, గ్రీన్ ట్రిబ్యునల్ లో చాలా క్లియర్ గా చెప్తుంది ఆర్ఓ సిస్టమ్స్ లో ఖచ్చితంగా టీడీఎస్ కంట్రోలర్స్ ఉండాలి, 100 కన్నా ఎక్కువే తీసుకోవాలి, 100 కన్నా తక్కువ తీసుకోవడానికి లేదు. అక్కడ పీపుల్ కి అవేర్నెస్ లేదు కాబట్టి స్టార్టింగ్ లో ఆ టెక్నీషియన్స్ కూడా ఈ రోజు కూడా వాళ్ళ అవేర్నెస్ లేదు కాబట్టి ఆ స్వీట్ టేస్ట్ కోసం తగ్గించి పెడుతూ ఉంటారు. 1 or 2 బ్రాండ్స్ తప్ప స్టార్టింగ్ లో ఎవరికి ఏ సిస్టమ్ లో కూడా టీడీఎస్ కంట్రోలర్స్ లేవండి, కొన్ని బ్రాండ్స్ తప్ప. మిగతా అన్ని ఆర్ఓ మెషిన్స్ డిజైన్ లోని 70 కన్నా తక్కువ పీపుల్ కి అలవాటు చేసేసారు. ఇప్పుడు పీపుల్ కి అవేర్నెస్ వస్తుంది కాబట్టి అయనైజర్ అనే ఒక ప్రొడక్ట్ వచ్చిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ ఆర్ఓ అండి. ఆల్రెడీ ఆర్ఓ ఉంది కాబట్టి మళ్ళీ అయనైజర్ ఎందుకు అనే కాన్సెప్ట్ లోని పీపుల్ కి అవేర్నెస్ పెరిగింది. ఆర్ఓలో ఏం జరుగుతుంది, ఆర్ఓ ఏంటి అని కొనుక్కున్నప్పుడు కూడా స్టార్టింగ్ లో అసలు ఆర్ఓ మెంబర్ ఎలా పనిచేస్తుంది ఎవరికి తెలియదు.
ఇప్పుడు పీపుల్కి అవేర్నెస్ వస్తుంది, నేర్చుకుంటున్నారు. ఓకే, మినరల్ కంపోజిషన్స్ ఉండాలి కాబట్టి మనం టీడీఎస్ ని పెంచుకోవాలి అనే థింగ్స్ వచ్చింది. అయితే సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఇన్ఫర్మేషన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ ద ఢిల్లీ ఆస్పెక్ట్. అక్కడ జియోగ్రఫికల్ గా వాటర్ ఎక్కువ సక్ చేస్తుంది కాబట్టి, ఆ జియోగ్రఫికల్ గా ఆ నేచర్ ని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి దే హావ్ కెప్ట్ రెస్ట్రిక్షన్స్. 500 కన్నా తక్కువ ఉంటే మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును సార్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది ఎగ్జాక్ట్ రాజు గారు. అయితే ఇప్పుడు ఈ ఉన్న ఆర్ఓ సిస్టమ్స్ అన్ని బిలో టీడీఎస్ 770 కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి, మినరల్స్ యాడ్ చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ మినరల్స్ యాడ్ చేయాలి, నేచురల్ గా రాదు. ఇప్పుడు మన కెంగన్ వాటర్లు ఏంటంటే మన నేచర్నే, అంటే ఐ మీన్ సహజ సిద్ధంగానే మనకు మినరల్స్ ఉంటాయి, దాన్ని తీసేసి మనం యాడ్ చేయడం అది రాంగ్ మెథడ్ అనే ఉద్దేశంతో మన కెంగన్ వాటర్ ఆల్మోస్ట్ ఐ థింక్ 45 years నుంచి వరల్డ్ లో పాపులర్ అయ్యడానికి ఇది ఒక కూడా మేజర్ రీజన్ అనుకుంటున్నాను. ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజు గారు సార్, 1 minute సార్. మోర్ దాన్ 1000 TDS ని ఆర్ఓ సిస్టమ్ సర్టిఫికేషన్ ఉన్నాయన్నారు కదా, అవి కొంచెం గ్రూప్ లో పెట్టగలరా? ఏవి సజెస్టబుల్ ఆర్ఓ? అది అంటే బ్రాండ్స్ ఇప్పుడు నేను సజెస్ట్ చేయొచ్చు కదా, జగన్ గారిని అడగాలి. సరిపోతుంది. ప్లీజ్ అండి. చాలా మంది సార్ రిమోట్ ఏరియాల వాళ్ళు వాటర్ క్వాలిటీ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేషన్స్ లో 2 బ్రాండ్స్ సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. ఒకటి కెంట్ కి ఉంది, 2 ఏవో స్మిత్ కి ఉంది. కెంట్ మీకు 100 to 1500 వరకు మీకు కంఫర్టబుల్ గా వర్క్ చేసుకోవచ్చు. టూ మచ్ టీడీఎస్ ఉంటే గానీ యూ కెన్ గో అంటిల్ ఫర్ ది ఏవో స్మిత్. ఏవో స్మిత్ మీకు 2500 వరకు హైయెస్ట్ మోడల్స్ లో మీకు డిజైన్ అయ్యి ఉంది. సో మీ ఉన్న ప్లేసెస్ లో, రిమోట్ ప్లేస్ లో ఏదైతే ఎక్కువ టీడీఎస్ ఉంది అనుకున్నారు, ఐ కెన్ సజెస్ట్ ఏవో స్మిత్. అయితే ఏవో స్మిత్ లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే టీడీఎస్ కంట్రోలర్స్ ఉండవు. మెజారిటీ ఆఫ్ ద మోడల్స్ లో టీడీఎస్ కంట్రోలర్స్ లేదు. ఇప్పుడు కొత్తగా నేను విన్నాను ఏవో స్మిత్ లో టీడీఎస్ కంట్రోలర్స్ ఉన్నాయని, అదొకసారి మీరు ఎంక్వైరీ చేసుకోవాలి మార్కెట్ లో. హాయ్ సార్. హలో, నమస్తే అండి సార్. రాజు గారు నమస్తే అండి. అర్జున్ గారు నమస్తే అండి. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. అక్కేపాలెం సార్. సేమ్ పిచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏంటంటే మన అయోనైజేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఒక్క నిమిషం అయనైజేషన్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం మనం చెప్పుకున్నప్పుడు విల్ కమ్ టు ద టాపిక్. చిన్న డౌట్ ఉంది సార్. ఏంటంటే ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్ రెండింటిని మనని H+ అండ్ OH- కింద డివైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే మన pH టెస్ట్ చేసేటప్పుడు ఆల్కలైన్ pH వేసిన తర్వాత ఎసిడిక్ మినరల్స్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఆల్కలైన్ కాస్త కొంత మళ్ళీ ఎసిడిక్ కంటెంట్ లోకి, లైక్ గ్రీనిష్ లోకి, న్యూట్రల్ లోకి కానివ్వండి, లేకపోతే ఎల్లోయిష్ లైట్ ఎల్లోయిష్ షేడ్ కానివ్వండి, కన్వర్ట్ అవుతుందా? అవకాశం ఉందా? అవుతుంది. అంటే ఇక్కడ అందుకే నాకు ఎప్పుడు ఒక విషయం చంద్రబోస్ గారు ఎప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. ఎనర్జిక్ వాళ్ళు వాటర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లోని వాటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అని ఒక బుక్ ఇస్తారు. అందులో చాలా క్లియర్ గా పాయింట్ చెప్తారు. ఇప్పుడు మనకి అయనైజర్ నుంచి ఏదైతే వాటర్ అవుట్పుట్ వస్తుందో అది ఎసిడిక్ మినరల్. ఫర్ ఎగ్జాంపుల్ 9 pH లో వాటర్ మనం కలెక్ట్ చేసిన తర్వాత నేను pH వేస్తే కొంతసేపటికి అది గ్రీనిష్ షేడ్ కి వెళ్తుంది, అంటే 7 pH కి వెళ్తుంది, కొన్నిసార్లు ఎల్లో షేడ్ కి వెళ్తుంది, 6 pH కి వెళ్తుంది అని కనబడుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు కనబడుతుంది అంటే ఒక ఆన్సర్ మనం తీసుకోవచ్చు. ఆ వాటర్ లో, ఆ కాన్స్టిట్యూయెంట్స్ లో కార్బోనిక్ యాసిడ్ కంటెంట్ గానీ ఉండి ఉంటే, ఐ రిపీట్, ఇఫ్ దేర్ ఈస్ అ కార్బోనిక్ యాసిడ్ కంటెంట్ ఇన్ దట్ వాటర్ దట్ మేక్స్ దిస్ pH టు డౌన్ ఫాల్ టు ద 6. ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే pH డ్రాప్స్ అంటే అక్కడ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సొల్యూషన్ ఆ వాటర్ లో ఏదైతే కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయో దాంతో ఆ pH డ్రాప్ ఎలా రియాక్ట్ అవుతుంది అని దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన ఒక ఇన్ఫర్మేషన్. అయితే మీరు pH మీటర్ పెట్టి చెక్ చేయండి ఆ pH ఉంటుందా లేదా అనేది. అంటే కార్బోనిక్ యాసిడ్ ఉన్నంత మాత్రాన pH మనకి తగ్గిపోతుందని కాదు. అక్కడ pH వాటర్ మీరు ఏదైతే ఎథనాల్ లిక్విడ్ వేస్తారో, ఎథనాల్ లిక్విడ్, ఆ లిక్విడ్ ఎలాగ మీకు రియాక్ట్ అవుతుంది ఆ కార్బోనిక్ యాసిడ్ వలన మాత్రమే ఆ 9 pH నుంచి, అంటే బ్లూయిష్ కలర్ నుంచి గ్రీన్ కి, గ్రీన్ నుంచి ఎల్లోకి అవుతుంది తప్ప అందులో pH సస్టైన్ అవ్వలేదు అని చెప్పడానికి లేదు. అంటే ఆ విషయంలో చూస్తే ఇప్పుడు pH మీటర్ గివ్స్ ద రైట్ ఇన్ఫర్మేషన్ మోర్ దెన్ ద pH డ్రాప్స్. యా సార్, థ్యాంక్ యూ సార్. రాజు గారు, గుడ్ ఈవినింగ్. రమేష్ అండి. రమేష్ రెడ్డి గారు నమస్తే. ఫ్రమ్ పాస్ట్ 3 months నేను కెంగన్ వాటర్ డ్రింక్ చేస్తున్నాను అండి. SD501 మిషన్. అయితే సమ్ టైమ్స్ ఐఎమ్ గెటింగ్ దట్ ఫిషీ స్మెల్ 9.5 వాటర్ అండి.
ఫిషీ స్మెల్ వస్తుంది సార్. కెన్ ఐ టేక్ దిస్ క్వశ్చన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్? యా షూర్. ప్లీజ్ రైజ్ దిస్ క్వశ్చన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండి. నేను అయనేషన్ వాడతాం, మీకు ఎందుకు ఆ ఫిషీ స్మెల్ వస్తుంది అనేది మీకు అయాన్స్ ఫార్మేషన్ తో నేను చెప్తాను. షూర్ అండి. యా థ్యాంక్ యూ. ఓకే, ఐ థింక్ రాజ్ వర్మ గారు యూ హావ్ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైం యాక్చువల్లీ. మీరు మీ సెషన్ 45 minutes లో కంప్లీట్ చేసేసారు, కానీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఇంకో 45 minutes అయిపోయింది మీకు. బికాస్ ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ రాజ్ వర్మ గారు. బికాస్ నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ అది అందరూ చేయలేరండి యాక్చువల్లీ. సారీ. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్. మా చెప్పండి సార్. బిలో 50 TDS ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? మళ్ళీ చెప్పండి రవివర్మ గారు. బిలో 50 TDS ఉంటే ప్రాబ్లమ్స్ ఎటువంటి వస్తాయని. బిలో 50 TDS వాటర్ మనం తాగితే బోన్స్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఎందుకంటే మీకు ఎనఫ్ మినరల్ కంటెంట్, మీరు మినిమం కాల్షియం కంటెంట్ కానీ పొటాషియం కంటెంట్స్ కానీ లేకపోతే మీకు బోన్స్ లో ఫార్మ్ అయ్యే ఆ డెన్సిటీ మీకు వీక్ అవుతూ మొదలు పెడుతూ ఉంటుంది. అందుకే ఖచ్చితంగా TDS మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. షూర్. అక్కడ ఇప్పుడు నేచురల్ గా మాకు 50 TDS కన్నా రాదు అనే కంక్లూజన్కి వస్తే మాత్రం మీరు బయట నుంచి నేచురల్ గా మినరల్స్ యాడ్ చేసుకోవాల్సిందే. TDS కంట్రోల్ పెట్టినా కూడా అవ్వకపోతే ఓకే. మీరు అమరావతి వచ్చినప్పుడు చూసి చెక్ చేశారు కదా, 40-45 వస్తుంది. మళ్ళీ చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చూసారు కదా 40-45 లాస్ట్ ఇయర్. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఇన్ ఏప్రిల్ ఓన్లీ. అంటే అక్కడ మీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో వాళ్ళు చేస్తున్న ప్రొసెసెస్ వల్ల మీకు ఆ వాల్యూ వెళ్తుంది తప్ప అది మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని మళ్ళీ మీరు ఇండస్ట్రియల్ ఏరియాకి ఇస్తున్నప్పుడు ఆ వాటర్ TDS బాగానే ఉంది. మీకు మీ కాలనీకి ఇస్తున్నప్పుడు మాత్రమే ఆ వాటర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవునండి. TDS ఒకసారి మీరు ఆ లోకల్ అథారిటీస్ తో మాట్లాడాలి టు ఇంప్రూవ్ ద TDS ఫర్ ది కాలనీ సేక్. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, ఐ థింక్ వి ఆల్ షుడ్ థ్యాంక్ రాజ్ వర్మ గారు. నిజంగా ఫెంటాస్టిక్ రాజ్ వర్మ గారు మీ షేరింగ్ కి. అయితే అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నిజానికి మీ నెక్స్ట్ సెషన్ గురించి అని. అది జస్ట్ నేను 1 or 2 days లో నేను మీకు మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాను, ఎందుకంటే షెడ్యూల్ ఆల్రెడీ ఫామ్ చేసుకున్నాము. అయితే ఇంకొక ఫ్రెండ్ కూడా ఇప్పుడే నాకు మెసేజ్ పెట్టారు ఏంటంటే కంటిన్యూస్ గా ఎవ్రీడే సెషన్స్ 3 sessions ఉంటే బాగుంటుందని అన్నారు. కానీ ఏంటంటే షెడ్యూల్ అలా తయారు చేసుకోలేదు. ఐ జస్ట్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ ఐ లెట్ యూ నో ఆల్ ద పీపుల్. సో థ్యాంక్స్ రాజ్ వర్మ గారు. అండ్ సెకండ్ సెషన్ అండ్ థర్డ్ సెషన్ ఆర్ గోయింగ్ టు బి more informative and more useful for all our energetic distributors particularly. ఎందుకంటే అయనైజేషన్ గురించి మీరు చెప్పబోతున్నారు, pH అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్తున్నారు, కాబట్టి మేము చాలా ఫాస్ట్ గా ఇంకా కరెక్ట్ అవుతాము. ఆఫ్ కోర్స్ దానికి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి వాటర్ గురించి అని. మీకు ఆనెస్ట్ గా నేను ఒప్పుకోవాలంటే అసలు కెమిస్ట్రీ ఎప్పుడు నా లైఫ్ లో ఎప్పుడు చదవలేదండి, అసలు నాకు ఏమి అర్థం కాదు. బట్ అయినా కూడా నిజంగా మీరు ఏంటంటే ఆ డయాగ్రామ్స్ తోటి అది చాలా సింపుల్ గా అసలు ఎలక్ట్రాన్స్ ఏంటి అయాన్స్ ఏంటి అసలు ఎలా ఫామ్ అవుతుంది చాలా చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చాలా బాగా చెప్పారు, ఏదో నర్సరీ పిల్లలకి చెప్పినట్టుగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఎస్, సో విత్ దిస్ చెప్పు సార్ సుభాష్. ఎస్ జగన్ అన్నయ్య, నాకు ఒక చిన్న దీన్ని ఏమంటారంటే మనది ఏదైతే మన ఎనర్జిక్ లో డివైస్ తో పాటు ఒక బుక్ వస్తుంది కదా వాటర్ రిలేటెడ్ క్వశ్చన్స్, దాన్ని తెలుగులోకి తర్జుమా చేయగలిగితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా సుభాష్, డెఫినెట్ గా మనం అది ప్లాన్ చేద్దాం. అది మనం చేద్దాం, మనము రాజు గారి హెల్ప్ తీసుకుని దానికి మనము ఒక సెషన్ కండక్ట్ చేద్దాము. వాటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీద మనం ఒక సెషన్ ఈ May 3 లోపు కండక్ట్ చేద్దాము. అండ్ ఈ బేస్ మీద నేను అందరికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. మీ అందరికి చాలా సర్ప్రైజింగ్ వీడియో ఒకటి రాత్రి ఇవాళ నైట్ 9 o'clock కి నేను ఒకటి మన గ్రూప్ లో పెడుతున్నాను. నైట్ 9 o'clock ఒక అద్భుతమైన వీడియో నేను పెడుతున్నాను. మీరు అందరూ ఆ వీడియో చూసాక నాకు ఇన్ఫర్మేషన్ మన గ్రూప్ లోనే ఇవ్వండి. రైట్, థ్యాంక్ యూ. తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, సో ఇవాళ ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయింది రాజవర్మ గారిది. రేపటి అనౌన్స్మెంట్స్ నేను చేయాలి. రేపు మార్నింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ సెషన్ ఉంటుంది 11 o'clock. అయితే మనం ఒక క్వశ్చనర్ తయారు చేసాము విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్ గా. హౌ ఈజ్ అవర్ జర్నీ అండ్ ఆల్. సో ఎవరైతే 5A and above డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంటారో, మన టీమ్ లో ఉంటారో, వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఎన్నెన్నో విషయాలు. అయితే ఆల్రెడీ 6A రోడ్ మ్యాప్ టు 6A అనేది ఏంటంటే ఎవరైతే మన గ్రూప్ లో 6A అచీవ్ చేయరో వాళ్ళకి సెపరేట్ గా మనం సెషన్స్ పెడుతున్నాం మనము. అయితే ఎవరైతే 5A and above ఉంటారో, 5A to 6A బిట్వీన్ లో
వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకుంటే కనుక దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు అస్. సో రేపు మార్నింగ్ వచ్చేసి మనకి మన సుభాష్ ది మనకి రేపు మార్నింగ్ ఉంటుంది సెషన్ 11 to 12. సో అందరూ దాన్ని అటెండ్ అయ్యి యు మేక్ యూజ్ ఆఫ్ దట్ సెషన్. అండ్ టుమారో ఈవినింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ గా నేను మీ అందరికీ చెప్పాలి, రేపు ఈవినింగ్ ఏదైతే మనం సెషన్ మనము అరేంజ్ చేసామో శ్రీ చందన గారిది ఉంటుంది. షీ ఈజ్ ఏ లైఫ్ స్కిల్స్ కోచ్, అన్ ఆథర్, corporate trainer, and she has more than 25 years of experience in training industry and really trained thousands of people from different backgrounds. So ఆవిడది రేపు మనకి సేల్స్ మైండ్ సెట్ మీద రేపు మనకి సెషన్ ఉండబోతుంది రేపు ఈవినింగ్ 6 to 7. సో అందరూ కూడా దాన్ని అటెండ్ అయ్యి మేక్ యూజ్ ఆఫ్ దట్ సెషన్. ఎందుకంటే మనందరం ఉన్నది సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాం మనము. సో వాట్ ఆర్ ఆల్ ద బేసిక్ థింగ్స్ అండ్ హౌ వీ హ్యావ్ టు మౌల్డ్ అవర్ సెల్స్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్, అడాప్ట్, అవన్నీ కూడా రేపు ఈవినింగ్ కూడా మనం విందాము. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ శ్రవణ్. So once again, thanks Raj Verma garu for today's session. Thank you. Good night, Andy.